Hallelujah. వాళ్ళని దేవుడు ఓడిపోవడానికి పుట్టియలేదు పిల్ల. God didn't give birth to us to get defeated. Hallelujah. మనం జయించాలని పుట్టించాడు. అందుకే యేసయ్య లోకానికి వచ్చి That's why Jesus came to this world. లోకంని జయించేశాడు పిల్ల. He overcame this world, beloved. పాపాన్ని జయించాడు. He overcame the sin. శోధనలు He జయించాడు. overcame the temptation. సాతాను జయించాడు. He overcame the devil. సాతాను శక్తులను జయించాడు. He overcame the powers of the devil. ఆఖరికి మరణాన్ని In జయించాడు. the end, he overcame the death also. ఆశలను జయించేశాడు. Yes. చూడండి పిల్లరా, Then you say, beloved, నీవు ఎక్కడ పోతే అక్కడ ఆశీర్వాదాలే. Wherever you go, there will be నీవు అడుగు పెట్టే ప్రతి స్థలములో ఆశీర్వాదాలు. everywhere you step in, నీవు అడుగు పెట్టే blessing. ప్రతి ఇల్లు రక్షించబడుతుంది. Every house you step in, నీవు అడుగు పెట్టే will be ప్రతి ఇల్లు జీవిస్తుంది. saved. Every house you step in will live. God has given you everything. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. You don't have faith to receive. వాటి పొందుకునే విశ్వాసం నీకు. పిల్లరా, మరి ఈ దినాలు ఇవి లెక్కలు చూసే దినాలు అయింటున్నాయి. So beloved, these days are the days where God will take account. హల్లెలూయా. Hallelujah. మన ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. For everything we have to give account to God. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. స్తోత్రం. Hallelujah. కాబట్టి పిల్లరా, So beloved, బహు జాగ్రత్తగా ఉండాల్సిన దినాలు ఉంటున్నాయి. the days are here where we have to be ఎప్పుడు very మరణం careful. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. We don't know when the death will come. దేవుని యొక్క తీర్పు The judgment of God, దేవుని మందిరం నుంచి మొదలవుతుందంట. it will start from the house of God. మన దేవుడు అన్యాయస్తుడు కాదు పిల్లరా. Our God is not unjust. హల్లెలూయా. Hallelujah. ఎవరికి దేవుడు ఎక్కువ ఇస్తాడో ఎక్కువ వాళ్ళని అడుగుతాడంట. To whom God gives more, from them only he will ask more. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. So we have to live faithfully for God. దేవుని కొరకు జీవించాలి. Live for God. హల్లెలూయా. Hallelujah. మన బ్రతుకు దినములంతా దేవుని కొరకు బ్రతకాలి. All the days we live, we have to live for God. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి పిల్లరా. Everyone should question themselves. నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో? Why did I take birth in this నేను world? దేని కొరకు బ్రతుకుతున్నా? For what I'm living? నేను చచ్చిన తర్వాత ఎక్కడ పోవాలి? Where will I go after I die? మరి ఎక్కడ దేవుని దగ్గర లెక్క అప్పగించాలి? ఎలాగ దేవుని లెక్క అప్పగించాలి? How will I give an account to God? అట్లా ఉంటే అప్పుడు మన భయభక్తులు జీవిస్తాం. If we live like that, then we'll live in the fear of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి ప్రార్థన చేద్దాం పిల్లరా. So let us pray, beloved. హల్లెలూయా. Hallelujah. భయంకర దినాలు ఉంటున్నాం. We are living in dangerous days. మరణం తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది పట్టుకుంటుంది మనం. If you try to escape death, but still death will grip you. ఈరోజు పేపర్లో చూశాను. Today I saw in newspaper. కొంతమంది ఒక 15-20 మంది ఆ ట్రైన్లో ట్రైన్ ఆగిందంట, దాంట్లో నిప్పట్టుకున్నదని చెప్పేసి ట్రైన్కి వెళ్ళి బయటికి పటపట దిగేశారు. There was a fire accident in a train and there were 15-20 people, and because of that accident they got down from the train. They jumped down from the train. నిప్పట్టుకుని అందరు దబన దిగేసి తప్పించుకుని కిందికి దిగారు. So quickly they tried to jump out from the train because there was a fire accident in that bogie. ఆ ట్రైన్లోకి వెళ్ళి దిగి పక్కన ట్రాక్ ఉంటే ట్రాక్లో పోయి నిలబడ్డారు. So they got down from the train and stood on the other track. హల్లెలూయా. Hallelujah. వెంటనే ఇంకో ట్రైన్ ఎట్లకి వెళ్ళి వచ్చింది ట్రాక్లోకి వెళ్ళి. Immediately another train came from the other track. అందరూ అవుట్. Everybody died. చూడండి, వాళ్ళు అనుకున్నారు అగ్ని అంటుకున్నది, దాన్ని తప్పించుకున్న పాపం మా ప్రాణం దక్కించుకోవాలని అటుకెళ్ళారు. ప్రాణం పోయేది పోయేసి. They wanted to save themselves from the fire, but they died by the train. హల్లెలూయా. ఇలాంటి దినాలు ఉన్నాయి పిల్లరా. These are the days, beloved. బైబిలే అంటుంది. Bible itself is saying. మరణం తప్పించుకొని పోతే మరి వాడు సింహాన్ని తప్పించుకొని పోతే ఎలుగు వంటి దానిలో పడతారంట. When he tried to escape from the mouth of lion, and a bear came and killed him. హల్లెలూయా. Hallelujah. ఇలాగ మరణం తప్పించుకోనికి ఎవరి వశం కాదు. Nobody can escape death. హల్లెలూయా. Hallelujah. అది వచ్చిందంటే పట్టుకుంటుంది అంతే. If it comes, it will grip over you. హల్లెలూయా. Hallelujah. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. So be careful, beloved. అందుకే నేను చెప్తున్నాను. That's why I'm telling. మొదటి నుంచి చెప్తున్నాను. I'm telling from the start. 2025 సంవత్సరం This 2025. భయంకర దినాలు. Dangerous days. మరణాలు. Deaths and deaths. నిన్న ఒకటి ఏదో హైలాండ్ ఎక్కడ ఒక ప్లేస్ లా. Yesterday in some island. అక్కడ హోటల్ నిప్పట్టుకున్నది. There was a fire accident in a hotel. 76 మంది చచ్చిపోయారు. 78 people died. 76 మంది. 76 people died. మిగతా ఒక 50 మంది గాయాలైపోయాయి. Almost 50 people got injured. ప్రతిరోజు మరణాల విషయం పడతా ఉంది. Every day we are listening about death. హల్లెలూయా. Hallelujah. So God is counting the people's life. దేవుడు ప్రజల జీవితాల లెక్క చూస్తున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. So we have to be prayerful and be careful. దేవుని బిడ్డలంగా
as the children of God, దేవుని జ్యోతులంగా, as the light of God, దేవుని హల్లెలూయా సన్నిధిలో ఉంటూ, being in the presence of God, దేవుని ఆశీస్సులు పొందుకుంటూ, receiving the blessings of దేవుని God, అభిషేకం పొందుకుంటూ, receiving the anointing of God. నశించే ఎంతో మందికి మనం దీవెనకరంగా మారాలి. We should become a blessing to many others who are perishing. హల్లెలూయా. Hallelujah. తీర్పు దినాల్లో మనం ఉంటున్నాం. We are living in the days of judgment. హల్లెలూయా. Hallelujah. God is judging everyone. దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు ప్రతి తీరుస్తున్నాడు. ఒక్కరికి దేవుడు తీర్పు తీర్చేవాడు అంటున్నాడు. God will judge each and every one. కాబట్టి నా ప్రియ దేవులారా, So my dear children, దేవుడు సమయం ఇచ్చినప్పుడు, while God is giving you time, దేవుడు మనకు మంచి సహవాసం ఇస్తున్నప్పుడు, while God is giving us good fellowship, దేవుడు మంచిగా మనతో మాట్లాడుతున్నప్పుడు, while God is talking to us nicely, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, while God is visiting us, దేవుని సన్నిధికి దూరంగా కాకుండా, without going away from the presence of God, దేవుని సన్నిధిలోకి దూరంగా పోకుండా, without going away from the presence of God, దేవునికి దగ్గరగా జరుగుదాం. let us come closer to God. హల్లెలూయా. Hallelujah. లోకస్తులు లోకానికి ఎక్కువ అటాచ్ అయిపోతారు. The worldly people get attached to the world. దేవుని పిల్లలు దేవునికి దగ్గరగా The జరుగుతారు. children of God will come closer to God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి దేవునికి దగ్గరగా జరగాలి. So you should come closer to God దేవుని రెక్కల నీడలో ఉండాలి. and be in the shadow of His wings. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మన మధ్యలో ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు పిల్లరా. God is speaking among us. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. Let us utilize the time that is giving us. హల్లెలూయా. Hallelujah. మళ్ళా మనకి సమయం వస్తుందో రాదో తెలియదు. We don't know if we'll get this time again. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది రకాలుగా ఎన్నో రకాలుగా హాస్పిటల్లో పడి ఉంటున్నారు. Many people are in hospitals because of many reasons. హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది పడకలు పట్టి ఉంటున్నారు. Many are on sick bed. హల్లెలూయా. Hallelujah. ప్రార్థన చేద్దాం పిల్లారా. Let us pray, beloved. మనం సరి చేసుకుందాం. Let us fix ourselves. Hallelujah. ఈ 2025 సంవత్సరంలో In this ఈ 2025, మొట్టమొదటి నెల the first month, దేవుడు తన మహాకృపను బట్టి by the great grace of God, మరి 21 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపి He gave us this 21 days fasting మన prayers జీవితాలను ప్రియులారా హల్లెలూయా దేవుని కొరకు భద్రపరుచుకొని to protect our lives for God, మన జీవితాల్లో మార్పు వచ్చి for a change to come in our మనందరం lives, రూపాంతరం చెంది and all of us will get transformed హల్లెలూయా దేవునికి దగ్గరగా జరిగి and moving closer to God, దేవునికి అయిష్టమైన కార్యాలను వదిలేసి living everything that displeases దేవునికి Him, ఇష్టంగా బ్రతుకుతూ and living as the pleasing children of God, దేవుని కొరకు మహిమకరంగా బ్రతుకుతూ to live a life that glorifies Him. దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి ప్రైజుల ఆయుష్ను ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ protecting and keeping the lifespan and the salvation that God gave us, దేవుడు ఇచ్చిన తలాంతులు వాడుకుంటూ and using the talents that God gave us దేవుని రాజ్య వ్యాప్తి కొరకు for the expansion of His దేవుని kingdom, యొక్క సంఘాభివృద్ధి కొరకు for the growth of the దేవుని church, చిత్తం నెరవేర్చుటలో to fulfill His will, దేవునికి మహిమకరంగా బ్రతుకుటలో to glorify God and live. మనం సిద్ధపరచుకుందాం. Let us prepare ourselves. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటే చెప్తున్నాడు. Holy Spirit God is telling me only one ఎవరైతే thing. ఆత్మీయంగా బలంగా ఉంటారో, Those who are strong ఎవరైతే spiritually, ఆత్మ అగ్నితో నింపబడతారో, those who are filled with fire, ఎవరైతే ఆత్మలో నడిపించబడతారో, those who are led by the Spirit, వాళ్ళే 2020 సంవత్సరం దాటగలరు. only they can cross 2025. హల్లెలూయా. Hallelujah. లేకపోతే If not, ఈ 2022 అవుటే. in 2025 they'll be out. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని ఆత్మ చెప్తాను పిల్లారా. The Spirit of God is telling, beloved. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం దేవుని ఆత్మ జయించాలి. ఈ యొక్క 2020 సంవత్సరం అంటే 2025 we have to overcome. మరి జయప్రదంగా దేవుని కొరకు వాడబడాలంటే, To be used by God మన victoriously, సంఘం అగ్నివేళ ముందుకు సాగాలంటే, for our church to move like fire, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, for our families to prosper, మంచి ఆయుష్తో ఆరోగ్యంతో బలముతో శక్తితో సేవ చేయాలంటే to serve Him with good lifespan and health and strength, దేవునికి సమర్పించుకొని, surrendering to God, దేవునికి సమర్పించుకొని, surrendering to God, మనల్ని మనం ఖాళీ చేసుకొని, we should empty ourselves. మనల్ని మనం ఖాళీ చేసుకొని, We should empty దేవా ourselves. నేను నథింగ్, దేవా నేనేమి కాను, అయ్యా నేనేమి కాను, I'm nothing. సమస్తము నీవే, You are everything. సంపూర్ణ సమర్పణ. Complete surrenderance. హల్లెలూయా. Hallelujah. ఈ శరీరం నీది దేవా, This body is ఈ yours, God. ప్రాణం నీది This దేవా, soul is ఈ yours, God. ఊపిరి నీది దేవా, This breath is yours, ఈ God. కుటుంబం నీది దేవా, This family is ఈ yours, God. పిల్లలు నీ వాళ్ళు దేవా, These children are ఈ yours, God. ఉద్యోగం నీది దేవా, This job is yours, God. హల్లెలూయా, వ్యాపారం నీది దేవా, This business is yours, God. సమస్తం నీదే. Everything is yours. నీ కొరకే బ్రతికే భాగ్యం దయచేయి. Give me the privilege to live for నీకే you. మొదటి స్థానం ఇచ్చే కృప Give me దయచేయి. the grace to give you first అట్లా place. జీవిస్తేనే If you live like that, నీ గొప్ప జీవితం జీవించగల, you can live a great జయ life. జీవితం You can జీవించగల. live a victorious In life. everything
ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ సమస్తములో గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. మొదటి ప్రాధాన్యత దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి పిల్లలు. గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి వందనాలు కలుగును గాక. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, సో గాడ్ ఇస్ సేయింగ్, ఈ సంవత్సరం జయించుతూ ముందుకు సాగాలంటే for us to overcome and go in move forward in this year. హల్లెలూయా హల్లెలూయా. మంచి జయ జీవితం జీవించాలి. We should live a victorious ఒక life. జయవంతమైన క్రైస్తవ జీవితం. A victorious Christian life. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవ జీవితం, A Christian లేక life. వెలుగుమయమైన జీవితం, A life filled with light. క్రీస్తు లాంటి జీవితం, A life like Christ. క్రీస్తు లాంటి మహిమ, A glory like Christ. క్రీస్తు లాంటి ప్రభావము కలిగి, Having an impact like that of Christ. క్రీస్తు అడుగుజాల్లో నడుస్తూ, Walking in the footsteps of Christ. ప్రజలకు క్రీస్తును పరిచయం చేస్తూ, Introducing Christ to people. హల్లెలూయా, ఎంతో మందిని దేవత తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. We should bring many people to God. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం బయటికి పోతలేం పిల్లరా. We are not going out, beloved. అందుకొరకే ప్రజల కష్టాలు మనకు తెలుస్తలేవు. That's why we are not knowing the struggles of people. అందుకే ఒక్కోసారి మనం హాస్పిటల్ విజిట్ చేయాలి. That's why sometimes we have to visit హాస్పిటల్ hospitals. విజిట్ చేస్తే అక్కడ తెలుస్తుంది ప్రజలు ఎంతమంది అని కొట్టుకుంటూ వస్తుంటున్నారు. When you visit hospitals, then you will know how people are struggling and dying. ఇండ్లు దర్శిస్తే తెలుస్తుంది. If you visit the houses, you will know ఇండ్లలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. how many problems are there in the house. నిన్న మా మ్యాగీ ఒక సిస్టర్ గురించి చెప్తా ఉంది. Yesterday, our Maggie was telling about one sister. హల్లెలూయా. Hallelujah. వాళ్ళ పెద్ద వ్యాపారం ఉందంట. They have very big business. ప్రతి నెల 3-4 లక్షలు సంపాదిస్తారంట ఆ షాప్ లో నుంచి. From that shop, every month they will earn 3 to 4 lakhs. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు ఎవరో కాదు, They are no one but క్రైస్తవులే. they are Christians. హల్లెలూయా. Hallelujah. క్రైస్తవులే. They are Christians. వీళ్ళు పోయి మాట్లాడుతూ అది వాళ్ళు అమ్మేస్తున్నారు, అంటే అది ఇచ్చేస్తున్నారు షాపు. తర్వాత అక్కడ బట్టలు గిట్ల అన్ని తీసేస్తున్నారు. So they are giving away, they are selling the shop and all the clothes in. హల్లెలూయా. Hallelujah. అందుకే మరి మ్యాగీ మాట్లాడానికి పోయిందంట. So Maggie went to talk. ఆ మాటల In the talks. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. అంత సంపాదిస్తున్నా కూడా Though they are earning so much, జీవితంలో శాంతి లేదు, there is no peace in their lives. సమాధానం లేదు. No peace. ఇంట్లో బాధలు, There are problems in the family. చర్చిలో బాధలు, Families, problems in the చర్చిలో church. అంతా రాజరికం అంట, రాజకీయాలు. There are politics in the church. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. మాకైతే ఏ చర్చికి పోతారమ్మా? Then Maggie garu asked, to which church you go? సిఎస్ఐ చర్చ్. CSI church. హల్లెలూయా. Hallelujah. అక్కడ ఉన్న ఆ రాజరికాలు చూసేసి, And looking at the politics over there, అక్కడ ఉన్న ఆ పాస్టర్ల జీవితాలు చూసేసి looking at the lives of the pastors there, చర్చికి పోవడమే బంద్ చేసిన. they stopped going to. ఇలాగ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి పిల్లరా. So like this, there are many families. Even though they are Christians, వారి క్రైస్తవులైన they గాని don't have Christ in their lives. వారి జీవితాల్లో క్రీస్తు They లేడు. don't have peace in their lives. వారి జీవితాల్లో They సమాధానం have లేదు. money. వారికి డబ్బు They ఉంది. have riches. వారికి ఐశ్వర్యం They have ఉంది. everything. సమస్తం But ఉన్నాయి. there is no Jesus in their life. కానీ వారి జీవితంలో యేసే లేడు. Hallelujah. Hallelujah. అప్పుడు బ్యాగ్ చెప్పిందట, Then Maggie garu said, మా చర్చికి రండి. you come to our church. హల్లెలూయా. Hallelujah. ఆదివారం వస్తా అని చెప్పిందట. They told that they'll come on Praise Sunday. the Lord. చెప్పడం ఏంటంటే పిల్లరా, What I want to say is, మనం beloved, బయటికి పోతలేం. you're not going out. బయటికి పోతే తెలుస్తుంది. If we go out, we will know. హల్లెలూయా. Hallelujah. ఎన్ని కుటుంబాల్లో కన్నీళ్లు, The tears in the ఎన్ని families, కుటుంబాల్లో రోగాలు, the sicknesses in the ఎన్ని families, కుటుంబాల్లో హల్లెలూయా బాధలు. the problems in the families. మనం పోతే తెలుస్తా ప్రియ If we దేవులారా. go, we will know, beloved. కాబట్టి మనం ఈ ఆత్మలను జయించాలి. So we have to win the souls. జయించువారుగా మారాలి. We should become the victorious ones. ఎన్నిసార్లు ఓడిపోయి బ్రతుకుతాం, How long shall we live this defeated life? ఎన్నిసార్లు తీర్మానాలు తీసుకుంటాం. How many commitments will we take? హల్లెలూయా. దేవుని కొరకు బలంగా బ్రతకాలి. I have to live ఈ strongly for సంవత్సరం God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. This year I have to do ఈ great things for సంవత్సరం God. దేవుని కొరకు ఎంతో సేవ చేయాలి. This year I have to ఈ serve God so సంవత్సరం దేవుని much. కొరకు నేను నిలబడాలనుకుంటాం. We think that we have to stand for God this year. సమస్యలు రాగానే పడిపోతాం. But when the problems come, we'll fall. సమస్యలు రాగానే When పడిపోతాం. the problems come, we'll హల్లెలూయా. fall. Hallelujah. ఈ 2025 సంవత్సరంలో In this 2025, దేవునిలో మనం జయించే జీవితం జీవిస్తాం. we should live a victorious life. No more defeated life. ఇక ఓడిపోయిన జీవితం కాదు. హల్లెలూయా. Hallelujah. జయించేవాడిగా ఉండాలి. You should be a victorious one. జయించడానిగా ఉండాలి. You should be a victorious జయ one. జీవితం జీవించాలి. You should live a victorious life. విశ్వాసములో, In the faith, సహవాసములో, in fellowship, ప్రార్థనలో, prayer, సువార్త పరిచర్యలో, in the gospel ఇతరులను preaching, ప్రేమించుటలో, in loving ఇతరులను others, ఘనపరచుటలో, honoring others, దేవుని నామాన్ని మహిమ తెచ్చుటలో, in bringing glory to ఎక్కడ కూడా God. ఓడిపోకుండా పిల్లారా, Nowhere you should be దేవునికి మొదటి defeated. స్థానం ఇచ్చుటలో, In giving first place to దేవునికి God.
ఇచ్చే హల్లెలూయా దశమిచ్చే భాగమిచ్చే విషయములో, in giving offerings and tithes to దేవునికి God, హల్లెలూయా కార్యాల ముందుకు సాగే విషయములో in the things where you do the work of మనం God. ఓడిపోకూడదు ప్రియులారా. Anything you should not be defeated. హల్లెలూయా. Hallelujah. అప్పుడే ప్రియదేవులారా Only then, beloved, దేవుడు శబాష్ అంటాడు. God will tell Shabbat. హల్లెలూయా. Hallelujah. మనల్ని దేవుడు ఓడిపోవడానికి పుట్టియలేదు పిల్లారా. God didn't give birth to us to get defeated. ఆమేన్. Hallelujah. మనం జయించాలని పుట్టించాడు. He gave birth to us so that. అందుకే యేసయ్య లోకానికి వచ్చి That's why Jesus came to this world. లోకంని జయించేశాడు He పిల్లారా. overcame this world, beloved. పాపాన్ని జయించాడు, He overcame the sin. శోధనలు He జయించాడు, overcame the temptation. సాతాను జయించాడు, He overcame the devil. సాతాను శక్తులను జయించాడు, He overcame the powers of the devil. ఆఖరికి మరణాన్ని జయించాడు, In the end, he overcame the death also. లోకాశలను జయించేశాడు. He overcame everything. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు చెప్తున్నాడు, That's what God is saying. మీకు లోకంలో శ్రమలుంటాయి, You have sufferings in the world. బాధలుంటాయి, You have problems. అప్పులుంటాయి, You have debts. రోగాలుంటాయి, Sicknesses. నొప్పులుంటాయి, You have pain. అన్ని ఉంటాయి. You have everything. అయినా ధైర్యం But తెచ్చుకోరండి. still be నేను courageous. లోకాన్ని జయించాను, I overcame the world. నేను జయించిన దేవుడు నీ దేవుడని అయితున్నాను. The God who overcame is your God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, So my dear children of మనం God, కూడా సమస్తాన్ని జయించాలి, even we have to overcome everything. ఓడిపోకూడదు. We should not be defeated. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకే జయించే దేవుని స్వరూపంలో మనం చేశాడు. That's why He made us in the image of the overcoming and victorious God. హల్లెలూయా. Hallelujah. భూమి మీద మనం దేవుళ్ళని చూపెట్టాలని దేవుడు మనం చేశాడు. To show us as gods on this earth, God made us. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని మహిమ దాచిన నీవు నీ ఇంట్లో ఉంటే, if you are in the house by putting on the glory of God, ఇల్లంతా మహిమనే ఉంటది. your entire house will be హల్లెలూయా. filled with glory. ఇల్లంతా మహిమనే, Entire house will be filled ఇల్లంతా with glory. వెలుగే, Entire house is filled with ఇల్లంతా light. దేవుని శక్తే, Entire house is filled with ఇల్లంతా power of దేవుని God. ఆశీర్వాదాలే, Entire house is filled with ఇల్లంతా the blessings మహిమతో of God. నింపబడతా పిల్లారా. The whole house will be filled with హల్లెలూయా. glory. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని మందసము The ark of God. ఓబేదేదోము ఇంట్లో ఉందంట. It was in the house of Obed-edom. 3 నెలలు ఉంటే, When it was for 3 3 నెలలు months. ఉంటే It was for 3 దేవుడు ఆయన months. అత్యధికంగా And ఆశీర్వదించేశాడు. God blessed him abundantly. హల్లెలూయా. Hallelujah. His family was blessed. తన కుటుంబం ఆశీర్వదించబడింది. పిల్లలు ఆశీర్వదించబడ్డారు, His children were blessed. వర్ధిల్లుతున్నారు. They were prospering. హల్లెలూయా. Hallelujah. దావీదుకు అది తెలిసిందంట. And David got to know this. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని మందసం మన గృహంలో ఉండాలి. The ark of God should be in our house. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన ఇంట్లో ఉండాలి. The Holy Spirit of God should దేవుని be in our house. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. The Holy Spirit of God should be in అప్పుడు us. చూడండి పిల్లారా, Then you say, beloved, నీ పట్టిందంతా బంగారం whatever you అయిపోతుంది. touch will become gold. హల్లెలూయా. పట్టిందల బంగారమే, Whatever you touch will turn to నీ gold. పట్టిందల బంగారమే. touch will turn to నీవు ఎక్కడ gold. పోతే అక్కడ ఆశీర్వాదాలే. Wherever you go, there will be నీవు blessing. అడుగు పెట్టే ప్రతి స్థలములో ఆశీర్వాదాలు. Everywhere you step in will నీవు be అడుగు పెట్టే blessing. ప్రతి ఇల్లు రక్షించబడుతుంది. Every house you step in నీవు will అడుగు be పెట్టే blessed. ప్రతి ఇల్లు జీవిస్తుంది. Every house you step in will live. హల్లెలూయా. Hallelujah. లేకపోతే నీ కాలు ఏమైతే ఐరన్ లెగ్ అయిపోతుంది. If not, your leg will become iron leg. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎక్కడ పోతే అక్కడ నష్టాలే. Wherever you go, there will be loss. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So, beloved children of God, దేవుని హస్తాలకు సమర్పించుకుందాం. surrender to ఈ hands of 2020 God సంవత్సరం గొప్ప జీవితం జీవిస్తాం. and live a victorious life in 2025. హల్లెలూయా. Hallelujah. నీ జీవితంలో ఏమేం కోల్పోయావు, Whatever you lost in your life, యు హావ్ టు రికవర్. నువ్వు వాటన్నిటిని సమకూర్చుకోవాలి. నీవే పొందుకోవాలి పిల్లారా. You should నీ restore it. పొందుకోవాలి. You should restore it. విశ్వాసులు చేసిన పని ఏంటంటే, The work that the believers has to do is యు హావ్ టు రికవర్. నువ్వు తిరిగి పొందుకోవాలి. ఎన్నిసార్లు చాలాసార్లు ఊక దేవుని అడుగుతాం, దేవా అది ఇది అది ఇది. హల్లెలూయా. Many times you ask God, God, give me that, give me this, give me that, give me this. దేవుడు అన్ని ఇచ్చేశాడు. God gave you everything. God has given you everything. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. You don't have faith to receive. వాటిని పొందుకునే విశ్వాసం నీకు. You have to receive it. వాటిని పొందుకొని You తీరాలి. have to enjoy. వాటిని ఆస్వాదించి. ఇప్పుడు మనం భయపడుతూనే ఉంటాం. We always live in fear. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనతో ఉన్నాడు పిల్లారా. God is with us, beloved. బైబిల్ ఏమంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే బలవంతుడు. What Bible is saying, the one in you is greater than the one who is. అందుకే పౌలు అంటాడు, That's why Paul is నన్ను saying, బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. I can do everything through Christ who strengthens me. శక్తితో కాదు, Not by his తన power, బలముతో కాదు, not by his strength, దేవుడిచ్చిన అభిషేకముతో, but by the anointing that God దేవుడిచ్చిన gave, బలముతో, by the power that God gave, దేవుడిచ్చిన శక్తితో. by the strength that God gave. హల్లెలూయా. Hallelujah.
Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, So mighty children of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, the children of God, ఎల్లప్పుడూ మనం దేవునితో మనం జయ జీవితం జీవించాలి. we should always live a victorious life with హల్లెలూయా. God. Hallelujah. మనం ఎప్పుడు ఓడిపోకూడదు We పిల్లలు. should never be defeated, ఎప్పుడు beloved. చూడు కూడా బాధలో ఉండడం కాదు పిల్లలు. We should not always be in sorrows. దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి. We should keep growing in. కాబట్టి దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, So the secret in this is, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ పవర్ఫుల్ బిలీవర్, ఒక శక్తివంతమైన విశ్వాసిగా నువ్వు మారాలంటే, హల్లెలూయా, ఒక బలమైన విశ్వాసిగా మారాలంటే, for you to become a ఒక powerful బలమైన believer, క్రైస్తవుడిగా for you మారాలంటే, to become a strong Christian, హల్లెలూయా, Hallelujah. యు మస్ట్ నో యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆమేన్. Amen. చాలా మంది నమ్ముతారు, Many people believe నా దేవుడు బ్రతికున్నాడు, my God is alive, నా దేవుడు శక్తిమంతుడు, my God is powerful, నా దేవుడు బలవంతుడు, my God is strong, నా దేవుడు చాలా గొప్పవాడు. my God is very great. హల్లెలూయా. Hallelujah. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు But when the situations come, ఏడవడం మొదలు పెడతారు. they start to cry. చాలా మంది దేవుడి సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. That's why many people leave the presence of God and go. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. They go away from the presence of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ గాడ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవుడా, So mighty children of God, మనము విశ్వసించిన వాని మనం ఎరగాలి. we should know that we are believers. విశ్వసించడం వేరే, ఎరుగుటం వేరే. Uh, Having faith is one thing and knowing is another thing. హల్లెలూయా. Hallelujah. ఈరోజు చాలా విశ్వాసుల జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే, The problem in many believers' lives is దేవునితో వాళ్ళకు మంచి సంబంధం లేదు పిల్లలు. they don't have good relationship with God. దేవునితో సంబంధం లేదు. There is no relationship with God. దేవుడు మాట్లాడే దేవుడు. God is the God who talks. దేవుడు మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. He will lead us by our hand. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు. He is a God who will always be మనతో with ఉండి us. నివాసం చేసే దేవుడు. He will always dwell with us. మనతో మాట్లాడే దేవుడు. He is a God who will talk to us. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు? How many of you are talking to God? ఓన్లీ జస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కేవలం దేవుని వాక్యం నమ్మండి. నమ్ముతారు అంతే. They just believe the word of God. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. బట్ దే డోంట్ హావ్ కాంటాక్ట్ విత్ గాడ్. కానీ దేవునితో సంబంధం వారికి లేదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దే డోంట్ హావ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు దెం. దేవుడు వారితో మాట్లాడుతున్నారని వారికి తెలియదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 24 సంవత్సరాల వరకు Till 24 years నేను మంచి క్రైస్తవునిగా ఉన్నాను. I was a good Christian. హల్లెలూయా. Hallelujah. క్రైస్తవ హాస్టల్ చదివాను. I studied in a Christian hostel. చాలా భయభక్తులు పెరిగాను. I grew up in the fear and godliness. ప్రార్థన చేసుకోవాలి, I have to pray, బైబిల్ చదవాలి. read Bible. హల్లెలూయా. Hallelujah. అన్ని క్రమంగా పెరిగాను. In a discipline. కానీ పిల్లరా, But beloved, రక్షించబడేంత వరకు till the time I got saved, 24 సంవత్సరాల వరకు till I reached 24 దేవునికి years, నాకు సంబంధం లేదు. there is no connection between me and God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నో రిలేషన్ విత్ గాడ్. దేవునితో ఏ సంబంధం లేదు. హల్లెలూయా. Hallelujah. దేవుని కొరకు నిలబడాలనే భయం లేదు, భక్తి లేదు. I don't have the fear and godliness to stand నేను for ఒక God. క్రైస్తవుని. I am a Christian. మంచిగా బతకాలి. I have to live nicely. అబద్ధాలు చెప్పకూడదు. I should not lie. సినిమాలో పోకూడదు. Not go to movies. హల్లెలూయా. సిగరెట్లు తాగకూడదు. I should not smoke. మందు తాగకూడదు. I should not drink. చెడ్డ పనులు చేయకూడదు. I should not do bad things. మంచిగా ఉండాలి. I have to be good. నా దేవుడు పరిశుద్ధుడు కనుక Because my God is నేను కూడా holy, పరిశుద్ధుడిగా ఉండాలి I have to be holy. అని అలాగే జీవించడానికి నేర్పించేవాళ్ళు. So they taught us to live like this. హల్లెలూయా. Hallelujah. కానీ పిల్లరా, దేవునికి నాకేం సంబంధం లేదు. But beloved, I don't have any relationship with God. హల్లెలూయా. Hallelujah. చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఈ రోజు అలాగే ఉన్నాయి. And that's how are the lives of many Christian people today. హల్లెలూయా. Hallelujah. దే డోంట్ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఆ యొక్క రక్షణ ఖచ్చితత్వము వారిలో లేదు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మన ఒక గొప్ప దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. Recently a great man of God is preaching. హల్లెలూయా. Hallelujah. ఆయన బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడంట. He got sick and got admitted in హల్లెలూయా. hospital. సడన్ గా ప్రాణం పోయింది ఆయనది. And suddenly he died. హల్లెలూయా. Hallelujah. కొన్ని గంటల్లో వెళ్ళిపోయాడు పైకి. In few hours he went up. హల్లెలూయా. Hallelujah. అక్కడ దేవునితో ఎన్కౌంటర్ అయ్యాడంట. And he encountered God. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆయన తీసుకుపోయాడంట పరలోకానికి. God took him to heaven పరలోకం గురించి చూపించాడంట. and showed him the heaven. తర్వాత నరకాన్ని చూపించాడంట. Later he showed the hell. ఆ నరకంలో చూడంగానే And when he saw the hell, భయమైపోయిందంట ఆయనకు. he got scared. హల్లెలూయా. Hallelujah. ఆయన కన్నా ముందు చనిపోయిన వాళ్ళ తాత, His grandfather who died before వాళ్ళ him, ముందు చచ్చిపోయిన నాయన, and his father who died before వాళ్ళందరూ him, నరకంలో ఏడుస్తున్నారంట. all of them are crying in the hell. మాస్టర్లు అక్కడ ఉన్నారంట. Masters are in the సంఘ hell. పెద్దలు ఉన్నారంట. Elders of the church ఆ are in the hell. నరకంలో ప్రార్థన చేస్తున్నారంట. Praying in the hell. దేవా మమ్మల్ని రక్షించు. God save us. దేవా మమ్మల్ని కాపాడు. God save us. దేవా మమ్మల్ని రక్షించు. God save us. ఈయనకు ఆశ్చర్యం అయిపోయిందంట. And he got surprised. ఏం దేవుడా వీళ్ళంతా ఇంత కొంచెం భక్తులు.
These are all very godly people. ఎంత మంచి వాక్యం బోధించేవారు, They preached word ఎంత very మంచి nicely. జీవితం జీవించేవారు. They lived a good life. హల్లెలూయా. Hallelujah. నరకాలకు వచ్చారేందే. Why did they come to hell? హల్లెలూయా. Hallelujah. వారిలో ఎన్నో పాపాలు ఉన్నాయి. There are many sins in them. వాళ్ళు ఎన్నో పాపాలు There are ఉన్నాయి. many sins in them. హల్లెలూయా. Hallelujah. ఒక్కొక్కరి గురించి దేవుడు చెప్తున్నాట. And God is telling about each person. ఈమెలో ఉన్నంత గర్వం ఎవరిలో లేదు. The pride that this woman have, nobody has that. ఆ గర్వమేమో నరకం నడిపించేసి. And that pride led her to hell. హల్లెలూయా. Hallelujah. ఈ పాస్టర్ నేనే గొప్పగాన్ని, And నేనే మంచిగా బోధించేవాడిని, this pastor said that ఎవరినారా బోధించలేడని గర్వం ఉండేది. and he felt proud that nobody can preach ఆ like him. గర్వమే ఈయనకి And తీసుకొచ్చేసింది. that pride brought him to hell. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క మీ తాత ఉన్నాడే, Your grandfather, ఆయనకు రక్షణ లేదు. he don't have ఆయన salvation. అనుకున్నా నేను రక్షించబడ్డాను, He thought that he got నేను saved. బాప్తిజం తీసుకున్నాను, I got baptized. కానీ పరివర్తన లేదు, But there is no transformation. పశ్చాత్తాపం లేదు, There is no repentance. యేసు రక్తములో కడగడం లేదు. He was not washed in the blood of అందుకే ఆయన Jesus. ఇక నరకములో ఉన్నాడు. That's why he's in the hell today. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈయన కాళ్ళు చేతులోనికి పోతున్నాయంట. His hands and legs were shivering. అయ్యో వీళ్ళ అడుగుజాల మేము నడిచామే. He walked in the footsteps. హల్లెలూయా. Hallelujah. ఇంత భక్తి ఉన్నదే. They were very godly. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంతో మంది పిల్లలు దాచబడ్డటువంటి పాపాలు. The hidden sins in many people. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవునిరా, So my dear children of ఎంతో మందిలో దాచబడిన పాపాలు ఉంటున్నాయి. there are many hidden sins in people. హల్లెలూయా. Hallelujah. అందుకే ప్రతిరోజు మనం కడగబడాలి. That's why every day we have to be ప్రతిరోజు washed. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. Every day we have to confess our sins ప్రతిరోజు in the presence of యేసు God. రక్తంలో కడగబడాలి. Every day we have to be washed in మనల్ని the blood of తగ్గించుకోవాలి. Jesus. We have to humble నిజమైన ourselves. రక్షణ కలిగిన వారమై We ఉండాలి. should have the real joy ఏదో of salvation. క్రైస్తవులుగా చర్చికి పోవాలి, I am Christian. I ఏదో have to go to క్రైస్తవులుగా church. ఉపవాసం చేయాలి, Because I'm Christian, I have to అది కాదు fast. నిన్ను రక్షించేదే. That will not save you. You have to be changed. No, రూపాంతరము చెందాలి. హల్లెలూయా. Hallelujah. పశ్చాత్తాప పడాలి. You have to repent. నేను రక్షించబడ్డప్పుడు When I got saved, 3 రోజులు ఏడ్చాను I పిల్లలు. cried for 3 తిండి days లేదు, without food. నీళ్లు లేవు, Without water. ఒకటే ఏడుపు. I was crying. నా పాపాలు నా ముందర వస్తున్నాయి. My sins are coming in front of me. ఏడవడమే ఏడవడము. I was crying and హల్లెలూయా. Hallelujah. 3 days I repented. 3 రోజులు 3 పశ్చాత్తాపం. రోజులు ఏడ్చాను. I cried for 3 days. హల్లెలూయా. Hallelujah. దేవా నన్ను నీతో కలవాలి. God, I have to దేవా నీ walk with బిడ్డగా you. నేను మారాలి. I should become your child. ఇంతవరకు మంచి క్రైస్తవునిగా బతికాను దేవుడా. Until now I మంచి lived as a good క్రైస్తవునిగా Christian. జీవించాను. I lived as a good Christian. అందరి కళ్ళలో మంచి క్రైస్తవునిగా జీవించాను. I lived as a good Christian. నేను Everybody's eyes. మోసపోయాను ప్రభువా. I got deceived. I want to become like your child. నీ బిడ్డగా నేను ఇప్పుడు I మాట్లాడాలి. want live like you. నీలాగా I జీవించాలి. want to talk like you. నీలాగా మాట్లాడాలి. I want to act like you. నీలాగా ప్రవర్తించాలి. I want to heal like you. నీలాగా స్వస్థపరచాలి. I want to do the ministry like you. నీలాగా పరిచర్య I చేయాలి. want to raise the dead. చచ్చిన వారిని I want to లేపాలి. cast out the demons. దురాత్మలను పారగొట్టాలి. I want to prove that I am the child of దేవుని God. బిడ్డను రుజువు Oh, చేయాలి. I have to save so many souls. అనేకమైన ఆత్మలను రక్షించాలి. ఏడ్చాను పిల్లరా. I cried, beloved. హల్లెలూయా. Hallelujah. అప్పుడు యేసుతో నా సంబంధం కలిగిపోయింది. Then the relationship with Jesus is established in me. దేవుడు నాతో మాట్లాడాడు. God spoke to me. నా కుమారుడా, My son, నా కుమారుడా, my son, తల్లి గర్భంలో నేను ఎన్నుకున్నాను. I chose you in the womb of your ఇప్పుడు mother. నీవు కళ్ళు తెరిచావు. Now you open your eyes. హల్లెలూయా. Hallelujah. నేను నా నోటి వలె వాడుకుంటా. I will use you like my mouth. నేను నిన్ను నా నోటి వలె వాడుకుంటా. I will use you like my నీవు mouth. ఎక్కడ పోతే అక్కడ హల్లెలూయా ఆత్మలు Wherever రక్షించబడతాయి. you go, the souls will నీవు be ఎక్కడ saved. అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోతాయి. Wherever you step in, that ఇక demons will ఇచ్చిన go. అగ్నిలాగా నేను I నడిపిస్తానని. will lead you like fire. హల్లెలూయా. Hallelujah. అప్పుడు సంపూర్ణంగా దేవునితో సమర్పించుకున్న పిల్లలు. Then I completely surrendered to God. ఇప్పుడు దేవుని సమర్పించుకొని Then I surrendered to బాప్తిజం God. మళ్ళా పొంది I got baptized again. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మతో నింపబడి Filled with the Holy Spirit. ఇంతవరకు దేవుని సేవలో నిలబడ్డా. Until now I am దేవుని కృప నా ప్రియ దేవుడా. grace of God, beloved. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఇప్పటికి కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. Even now God keeps talking to me. అదిని మాట్లాడుతుంటాడు He will పిల్లలు. talk to me everything. I take every step by prayer only. ప్రతి అడుగు ప్రార్థన ద్వారా హల్లెలూయా. Hallelujah. దేవుని అడిగే ముందుకు సాగుతా. I will ask God and move దేవుని forward. అనుకున్న ఏది చేశాలే పిల్లలు. Without asking God, I'll not do anything. హల్లెలూయా. Hallelujah. అందుకే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. That's why God is using దేవుడు me. నిలబెడుతున్నాడు. God is making me దేవుడు stand. కాపాడుతున్నాడు. God is protecting me. హల్లెలూయా. Hallelujah. అందుకే పిల్లరా That's why, beloved, మనకు రక్షణ మనం ప్రూవ్ చేసుకోవాలి.
We have to prove our salvation. మన రక్షణ మనం తెలుసుకోవాలి. We should know our ఏ salvation. రోజు రక్షించబడ్డా? The day we got saved. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. Till today I నేను remember రక్షించబడ్డ దినం the day I got saved. 27వ తారీఖు 27 నవంబర్ November 1978 సంవత్సరం 1978. ఎంతో మంది రక్షణ అంటే తెలియదు. Many people don't know salvation. ఒకటి చెప్తారు బాప్తిసం తీసుకున్నాయా అంటారు. They tell only one thing, I got హల్లెలూయా. Hallelujah. సచ్చి బాప్తిసం తీసుకున్నాడా బ్రతికి బాప్తిసం తీసుకున్నాడో తెలియదు. We don't know if he died and got baptized or if he lived and got baptized. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, My dear children of God, అంత్య దినాల్లో ఉంటున్నాం. we are living in the last ప్రైజ్ days. ద లార్డ్. Hallelujah. ఇఫ్ యు రియల్లీ సేవ్డ్, నిజంగా రక్షించబడితే, నిజంగా రక్షించబడ్డ వ్యక్తి అయితే if you are really saved, ఎప్పుడు దేవుని ఆశ ఉంటది. you will always have a దేవుని desire for కొరకు God, పరిగెత్తాలి, to run for God, ఆత్మలు రక్షించాలి. save souls. హల్లెలూయా. Hallelujah. శరీర సంఘం ఒకసారి ఒక వ్యక్తి పుడితే, If a person takes birth in flesh, హల్లెలూయా, Hallelujah, పెద్దగా అవుతాడు, he will grow up. పెరిగి పెద్దగా అవుతాడు, He'll grow up. పెళ్లి చేసుకునాలి, He'll get married. పెళ్ళైనాక పిల్లలు కనాలి, After marriage, ఆ he'll give birth to పిల్లలు children. పెంచాలి, And ఆ bring up the children. పిల్లలకు మళ్ళీ పెళ్లిళ్ళు చేయాలి, And get the వారికి children మనమల married. వాళ్ళ పాల పరిచయం చేయాలి. And serve them. అది శరీరమైన సైకిల్. This is a cycle of the flesh. అలాగే ఆత్మీయంగా కూడా పిల్లరా, Even spiritually, ఒక beloved, వ్యక్తి ఆత్మీయంగా జన్మిస్తే if a person takes birth నేను spiritually, ఆత్మీయ పిల్లలు కనాలి, you should give birth to ఆత్మీయ spiritual పిల్లలు children. పెంచాలి, And bring ఆత్మీయ them up. కుటుంబాన్ని కట్టాలి. You should build a spiritual హల్లెలూయా. house. సంఘం ఎదగాలి, The church should దేవుని grow. రాజ్యం ఎదగాలి, Kingdom of God should grow. దేవుని రాజ్యం ఎదగాలి, Kingdom of God should దేవుని grow. సేవ జరగాలి. The ministry of God should ఎప్పుడు happen. దాని మీదనే ఆశ ఉంటది పిల్లరా, Your desire will be always on దాని that. మీదనే ఆశ ఉంటది. The desire will be always సేవ on that. మీదనే, On the service of సంఘాలు God. కట్టాలి, To build the church. ఆత్మలు రక్షించాలి, To save souls. ఆత్మలు తేవాలి, To bring the souls. సంఘం వర్ధిల్లాలి, The church to సంఘాన్ని prosper. బలపరచాలి. Church to be strengthened. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, So my dear children of God, నిజంగా రక్షించబడేవారు దాంట్లో తెలిసిపోతుంది. in that we will know if Praise you are the Lord. really saved or not. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా పిల్లరా. I give thanks to God, beloved. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరు నమ్ముతారో లేదో, You might believe it or not. హల్లెలూయా. Hallelujah. నాకు వచ్చిన డబ్బంతా, All the money that I get, హల్లెలూయా, Hallelujah. నేను లెక్క పెట్టాను, అన్ని సేవకి పెడతానే ఉంటా. I don't count it. I'll spend it all. for the హల్లెలూయా. ministry. Hallelujah. పాస్టర్లు ఫోన్ చేస్తే పాస్టర్ పంపించడమే. If the pastors call, I'll send it to pastor. హల్లెలూయా. ఇంట్లో అది ఎక్కడ బ్యాంకులో పైసా ఉండదు. There is no money in the house or in the bags or anywhere. ఒక్కసారి నాకు అనిపిస్తుంది, Sometimes I only think, సడన్గా నా ప్రాణం పోయింది అనుకో, suddenly if I lose my life, నాకు సమాధి కూడా ఖర్చులో పైసలు లేవు. I don't even have money to spend for my grave. హల్లెలూయా. Hallelujah. నేను అనుకున్నా యెహోవా ఇరే. Then I said, Jehovah Jireh. హల్లెలూయా. Hallelujah. నిన్నటి రోజున Yesterday, పాస్టర్ చనిపోయాడు పాపం. that pastor died. హల్లెలూయా. Hallelujah. ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్. అది అక్కడ ఒక విషయాన్ని బట్టి నేను సంతోషపడ్డాను. ఆమేన్. Hallelujah. అందరు పాస్టర్లు వచ్చేసారు సమాధికి. All the pastors వాళ్ళ came to the బంధువులు funeral. నేను అనుకుంటే ఒక 10-15 మంది వచ్చిండ్రు అంతే. His relatives, I think only 10-15 people came. అందరు పాస్టర్లు వచ్చారు పిల్లారా. And many pastors came. చాలా సంతోషం అనిపించింది. I felt happy. ఇది ఎంత ఘనమో, ఇంతమంది దైవజనులు వచ్చారు. హల్లెలూయా. Men of God came. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది దైవజనులు వచ్చారు. Many men of God మంచి came. సాక్ష్యాలు చెప్తున్నారు, They're testifying మంచి very good. ప్రార్థనలు చేస్తున్నారు. They're praying. ఆయన ఎక్కడెక్కడ గ్రామాల్లో సేవ చేశాడు, The villages ఎక్కడెక్కడ where he did తిరిగాడు. ministry. హల్లెలూయా. He roamed. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అంతేకాదు పిల్లరా, Not just that, beloved. ఆ పాస్టర్లందరూ కలిసి All the pastors together. వాళ్ళే కలెక్ట్ చేసి డబ్బులు They collected money together. మొత్తం సమాధి కార్యక్రమం వాళ్ళే చేశారు. They did the entire funeral. హల్లెలూయా. Hallelujah. ఎవరు బంధువులు రాలేదు పిల్లరా. No relatives came, beloved. వెనక ముందర ఎవరు లేరు పాపం. There was no one to take care of. వచ్చిన కొంతమంది వాళ్ళు ఏదో 10-12 మంది అంత పేదలలాగానే ఉన్నారు. The few people who came, 10-15 people. God has taken care. దేవుడు చూసుకున్నాడు. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, My dear children of God, దేవుని కొరకు మనం నిలబడితే, if you stand for God, దేవుడు కొరకు మనం నిలబడితే, if we stand for God, దేవుడు సమస్తము ఘనంగా జరిగిస్తాడు. God will do everything greatly. ఆమేన్. Hallelujah. ఆమేన్. Hallelujah. కాబట్టి ప్రియదేవులారా, So dear children of మన God, రక్షణ మనలో గట్టిగా ఉండాలి. our salvation should be strong. హల్లెలూయా. Hallelujah. ఇంకైతే రక్షించే ఆశ కలిగి ఉండాలి. And you should have the desire to save many. దేవుని రాజ్యాన్ని కట్టాలి. To build the kingdom నా of God. జన్మ తరించాలి. My birth should be హల్లెలూయా. blessed. Hallelujah. ఎన్ని రోజులు బ్రతికినామని కాదు, Not counting the days that you lived, ఎంతమందిని బ్రతికిచ్చాం. but how many people you made them to live. హల్లెలూయా. Hallelujah. చాలా మంది అంటారు కదా, Many people say, లోకరీతిగా అంటారు, worldly they say, సస్త ఒక 10 మందిని మీదేసుకొని సావరా అంటారట.
ప్రైజ్ ది లార్డ్, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అలాగనే పిల్లల లోకంలో పోయిన కానీ ఒక 10 మందిని రక్షించుకోవాలి. ఆమేన్. So in the same way, when you leave this, before you leave this world, save 10 people. కాబట్టి పిల్లల రక్షణ అనుభవం కలిగి ఉండాలి. So we should have the experience of salvation. హల్లెలూయా. Hallelujah. The tree will be known by the fruit. ఆ యొక్క చెట్టు దాని ఫలం వల్ల తెలుసుకోబడుతుంది. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఒక చెట్టు నిజంగా రక్షించబడలేదు ఎట్లా దాని ఫలాలను బట్టి తెలుస్తుందంట. ఆమేన్. How to know if the tree is really saved or not? By its fruit. హల్లెలూయా. Hallelujah. ఒక రక్షించబడ్డ వ్యక్తి A saved person నిశ్శబ్దంగా కూర్చోడు పిల్లరా. will not sit quiet, beloved. హల్లెలూయా. Hallelujah. పరిగెడుతూనే ఉంటాడు. He will keep running. పరిగెడుతూనే He ఉంటాడు. will keep running. ఎప్పుడు బైబిల్ పట్టుకొని Always with సేవా Bible. భారం కలిగి Having the burden దేవుని to కొరకు serve. పరిగెత్తడమే. He will run for God. కాబట్టి 2020 సంవత్సరంలో So in this 2025, జయించు వారుగా బ్రతుకుదాం. let us live as the overcomers. హల్లెలూయా. Hallelujah. దేవునితో సంబంధం కలిగి బ్రతుకుదాం. Let us live having a relationship with దేవునిలో God. ఉందాం. Let us live in God. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, That's why Jeremiah is నేను saying, దేవుని కొరకు చెప్పను, I will not tell about God. దేవుని గురించి ప్రకటించను, I will not preach about God. దేవుని గురించి ఏం చెప్పను, I will not tell anything నేను about ఇంట్లో God. కూర్చొని టైం పాస్ చేస్తా అంటే When he said that, I'll sit in the house and ఆయన do time pass. ఎముకల్లో మంట మండుతా ఉందంట. A fire is burning in his హల్లెలూయా. bones. Hallelujah. మంట మండుతా ఉంది. Fire is burning. నేను చెప్పాలి, I have to tell. చెప్పవద్దు కాలిపోతా. If I don't tell, I'll burn. హల్లెలూయా. Hallelujah. నీలో దేవుని అగ్ని ఉంటే, The fire of God is in దేవుని you. వాక్యం ఉంటే The word of God is in అది you. నిశ్శబ్దంగా కూర్చొని It will not let you sit quietly. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అగ్ని మండుతుంటే ఒక మనిషి నిశ్శబ్దం ఉంటాడా? If the fire is burning on a person, will he sit quietly? కేకలేస్తుంటారు, He'll scream. కేకలేస్తారు. He'll shout. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, When the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ నీ మీదకి When వచ్చినప్పుడు the Holy Spirit comes upon you. మీరు యూదయలోనూ In Judea, సమరయలోనూ Samaria, గలిలయలోనూ and in Galilee. దేశమంతా ప్రపంచమంతా భూదిగతల సాక్షులై And ఉంటారని you'll be చెప్పారు. my witnesses till the ends of this world. హల్లెలూయా. Hallelujah. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ కార్యం. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియ దేవులారా, My dear children of God, పరిశుద్ధాత్మతో నడిపించబడదా. let us be led by the ఈ Holy Spirit. సంవత్సరం పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. This year we have to be led by the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. అప్పుడే జయించేవాడుగా బ్రతుకుతాం. Only then we can live a victory. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం So let పిల్లలు. us give thanks to God, beloved. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు చూసినట్టయితే If you see the holy book of, ఎల్లప్పుడూ దేవునితో మన సంబంధం కలిగి ఉండాలి. we should always have relationship with God. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే To have the relationship with God, హల్లెలూయా, hallelujah, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. we should have a holy behavior. క్రీస్తు రక్తములో కడిగి ఉండాలి. We should be washed in the blood of క్రీస్తుతో Jesus. జీవించాలి. We should live it. కాబట్టి జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే The very first step to the victorious life is టు కీప్ అవర్ సెల్ఫ్ ఇన్ ద హోలీనెస్. మనల్ని మన పరిశుద్ధతలో మన ఉంచాలి. దేవుడు ఏమన్నాడు? What did our God నేను say? పరిశుద్ధుడు గనుక Because I am holy, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. you also be holy. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, Blessed are the pure at heart, వారు దేవుని చూచెదరని they రాయబడింది. shall see God. హల్లెలూయా. Hallelujah. మనం దేవుని చూడాలంటే For us to see God, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. our heart should be pure. హృదయములో కల్మషం పెట్టుకొని, Having impurity in హృదయంలో the గర్వం heart, పెట్టుకొని, having pride in the heart, హల్లెలూయా, హృదయంలో రకరకాల సమస్యలు పెట్టుకొని, having different kinds of problems in the హల్లెలూయా, heart. Hallelujah. దేవుని ఎలాగ చూస్తాం How పిల్లలు? can we see God? With దేవునితో ఎలాగ సంబంధం కలిగి How can we have a ఉంటాం? relationship with దేవునితో God? ఎలాగ మనం జీవిస్తాం? How can we live with God? హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందుకే కీర్తనకారుడు అంటాడు, That's why the psalmist said, 51 కీర్తనలో 51 Psalm, చదవండి, 51 కీర్తన 51 Psalm, 9వ వచనం. verse 9. ఇక్కడ దావీదు అంటున్నాడు పిల్లలు, ప్రభువా, David is saying, "Yeah, ప్రభువా, O Lord, నా పాపములకు విముఖుడు కమ్ము, turn your face away from my నా sins. పాపాలు కడిగేయము. Wash my sins." హల్లెలూయా. Hallelujah. మనం కూడా ఇదే కాలం ప్రార్థన చేయాలి పిల్లరా. We should also pray this. ప్రైజ్ ది beloved. లార్డ్. Hallelujah. మన మాటల ద్వారా, Through our words, మన చూపుల ద్వారా, through our looks, మన ఆలోచన through ద్వారా, our thoughts, మన యొక్క ప్రవర్తన ద్వారా through our behavior, ఏమేం పాపాలు వచ్చాయో, whatever sins we ఏమేం did, పాపాలు చేశాము, whatever sins we ఆ did, పాపాలు దేవుని సన్నిధిలో కడిగేసుకోవాలి. we should wash them in the presence of ఆమేన్. God. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ నూతన సంవత్సరములో This new year, మన అంతరంగములో inside of us, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. create in me a firm mind and firm heart. హల్లెలూయా. Hallelujah. నా యందు శుద్ధ హృదయం కలగజేయము. Give me a clean heart. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఈ లోకములో ఈ సంవత్సరం జయించాలంటే, For us to overcome in this world, this Hallelujah. world. Hallelujah. హల్లెలూయా, Hallelujah. దేవుని సన్నిధిలో మనం
ఒప్పుకోవాలి పిల్లారా. We should confess in the presence of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని రక్తంలో కడగబడాలి. And be washed in the blood of God. దేవుని కొరకు జీవించాలి. We should live for God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చూడండి పిల్లారా, హల్లెలూయా. ఓ దావీదు దేవుని హృదయానుసార మనిషే. David is the man after God's own heart. వెంటనే పిల్లారా పాపంలో పడ్డప్పుడు When he fell into sin, immediately. హల్లెలూయా. Hallelujah. ఒక్కటి నాకు తెలుసు, He knew one thing. నాకు నా మధ్యలో దేవునికి ఇది వస్తే, పాపం వస్తే, If this sin comes between me and my God, I cannot have fellowship with God. దేవునితో నాకు సహవాసం ఉండదు. Amen. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. Sin is the one which will separate you from the God. నిన్ను దేవుని నుండి పాపము వేరు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నా స్తోత్రం, దేవుని హృదయానుసారం అయినా కూడా తప్పు చేశాడు. Though he was the man after God's own heart, he sinned. ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో, వెంటనే immediately when God spoke to him, నా పాపాలకు విముఖుడవైండు దేవా, God, turn your face away from నీ my sins. సన్నిధిలోంచి నన్ను తోసేయకు దేవుడా. Don't push me away from ఓ your నన్ను presence. కడుగు నా తండ్రి. Wash me, O నా God. అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు దేవా. Give me a clean and నాలో pure heart నాలో in me. శుద్ధ హృదయం కలగజేయ ప్రభువా అన్నాడు. Give me a clean heart in me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియ దింబరా, My dear children of God, కాలం మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. we should also cry out in the presence of God. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఎన్నో పాపాలు మనం చేస్తున్నాం ప్రతిరోజు. Every day we are doing many sins. Hallelujah. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎన్నో పాపాలు చేస్తున్నాం. We are doing many sins. ఆజ్ఞాతిక్రమమే పాపం. The disobedience is sin. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తినొద్దన పండు తిన్నాడు, పాపం చేశాడు అంతే. They ate the fruit that God has forbidden and they The sinned. disobedience is the sin. ఆ యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపము. అవిధేయత. Disobedience is sin. హల్లెలూయా. Hallelujah. అవిధేయత అనేది పాపం. Your disobedience is sin. హల్లెలూయా. Hallelujah. ఇలాగ మన పాపాలు చేస్తున్నాం ప్రియులారా. Like this we are committing sins, beloved. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ అంటది, That's why the Bible is saying సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. the sins that will easily entangle you. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. Sins that will easily entangle you. ఆమేన్. Hallelujah. వాన్ని విడిచి, Leaving them. దాన్ని విడిచి, Leaving them. విశ్వాసని కర్త, The author of faith దాన్ని కొనసాగించువాడైన, and the one who leads us in faith. హల్లెలూయా. Hallelujah. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో ఉంటాయి పిల్ల. There are many sins that will easily ensnare us. ఆమేన్. Amen. కాబట్టి నా ప్రియ దింబరా, My dear children of God, మొట్టమొదటిగా first of all, జయ జీవితం జీవించాలంటే to live a victorious life, దేవునికి ఇష్టమైంది మన జీవితంలో విడిచిపెట్టాలి. you should leave the things that doesn't please God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. You should live a life that pleases God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంతో మంది, లక్షల మంది Lakhs of people. బైబిల్లో చూస్తే If you see in Bible, 6 లక్షల మంది పురుషులే, 6 lakh men. మళ్ళా స్త్రీలు పిల్లలు కలిసి ఇంకెన్నో లక్షలు ఉన్నారు చెప్పారు. Now there are many more lakhs, హల్లెలూయా. including women and children. వాళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి హల్లెలూయా బయటికి వచ్చారు. All of them came out of Egypt. ఆ వాగ్దాన దేశమైన దేశానికి నడిపించడానికి మోషే నడిపిస్తున్నాడు. And Moses is leading them to the promised land. ఈ లక్షల మంది, These lakhs of people. హల్లెలూయా, Hallelujah. ఆ మధ్యలోనే రాలిపోతున్నారు. They're dying in the wilderness. హల్లెలూయా. Hallelujah. అవిధేయత, The disobedience. సనుగులు గొనుగులు, Murmuring and grumbling. దైవజనుల మీద సనుగులు, మోషే మీద సనుగులు, Murmuring over the దేవుని men of మీద God దేవుని మీద Moses. సనుగులు. Murmuring on God. హల్లెలూయా. Hallelujah. ఇష్టం వచ్చిన మాట్లాడమే. They're talking as they want. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు సనిగి హల్లెలూయా సంహారకునికి అప్పగించబడ్డారు. They murmured and were given to the spirit of death. హల్లెలూయా. Hallelujah. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేదంట. Many among them didn't live a life that pleases God. 6 లక్షల మందిలో నిజంగా అంటే ఎవరైతే వాగ్దాన దేశానికి వచ్చారో కానాను కొరకు, 6 లక్షల మందిలో ఎంతమంది పోయారు దాంట్లో దేశంలోనికి? ఇద్దరే. అంటే ఆ జనరేషన్ లో Out of 6 lakh people who came out of Egypt to enter Canaan, only 2 among them entered the promised ఇద్దరు. land. అంటే ఇద్దరు ఆ జనరేషన్ లో, ఆ తరంలో ఇద్దరు, ఇంకా మిగతా వాళ్ళు కొత్త జనరేషన్ వాళ్ళు పోయినారు. The 2 people from the old generation and the newly born, the new generation people entered the promised land. కాబట్టి నా ప్రియ దింబరా, My dear children of చిన్న God, చిన్న సనుగులు పాపాలే. even small murmurings are sin.
దేవుడు ఎందుకు నాకు ఇట్లా పెట్టాడు, Why did God దేవుడు give this ఎందుకు life ఇలాగ to నన్ను me? చేస్తున్నాడు, Why God is doing all these దేవుడు things? మంచివాడు పిల్లారా. God is good, beloved. ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. He never give you any trouble. ఎన్ననికే సమస్య హల్లెలూయా. హల్లెలూయా. మన పాపాల బట్టి మనం సమస్యలు తెచ్చుకుంటాం. Because of our sins we మన bring పాపాల problems. బట్టి మనం సమస్యలు Because తెచ్చుకుంటాం. of our sins we bring problems. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మంచివాడు, God is good. దేవుడు పరిశుద్ధుడు, God is holy. దేవుడు కనికరంగల దేవుడు. God is compassionate. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దయ ఆయుష్కాలం ఉంటది, His kindness is ఆయన for కోపం నిమిషం మాత్రం ఉంటది పిల్లారా. His kindness is forever. నిమిషం మాత్రం ఆయన కోపం, And his anger is for a ఆయన moment. దయ ఆయుష్కాలం అంతా నిన్ను But ఆవరిస్తది. his kindness will. కాబట్టి నా ప్రియదేవులారా, Hallelujah. మొట్టమొదటి స్టెప్, The very first step. మొట్టమొదటి స్టెప్ The పిల్లారా, very first step, beloved. మనము దేవునికి సంబంధం కలిగి బ్రతకాలి, We should have a relationship with ఆయనతో God. సహవాసం కలిగి We ఉండాలి, should be in fellowship with ఆయనలో God. మంచిగా ఉండాలి. We should be live. అయితే దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంట, If you have fellowship with God, then what you'll get? సమాధానం ఉంటది, You'll get peace. శాంతి ఉంటది, You'll have calmness. సమాధానం ఉంటది. You'll have peace. హల్లెలూయా. Hallelujah. నేను ఇచ్చే శాంతి The peace that I give, యేసే అన్నాడు, Jesus said, లోకం ఇచ్చే శాంతి కాదు, is not the peace నేను that the world ఇచ్చేది gives. ఎల్లప్పుడూ ఉండే శాంతి, The peace that I give will last ఎల్లప్పుడూ ఉండే forever. సమాధానము, The rest will నేను last చేసే forever. మేలు ఎల్లప్పుడూ ఉండే మేలు. The good that I do will last forever. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే పిల్లారా That's why if you have fellowship with God, సమాధానం ఉంటది. you will have ఈ peace. లోకంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, No matter how many riches you have in this మీరు world. అనుకుంటున్నారేమో పిల్లారా, You might be thinking, beloved, కోటీశ్వరులు ఉన్నారు, there are richest people. అంబానీ లేకుంటే పెద్ద పెద్ద టాటాలు, వీళ్ళంతా కోటీశ్వరులు. Ambani, Tata, people like them are big, very rich people. వాళ్ళకి సమాధానం లేదు పిల్లారా. They don't have peace. రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకు. They can't sleep in the night. వాళ్ళు రాత్రి నిద్ర మాత్రలు వేసుకుంటే నిద్రపోతారు. They take sleeping pills కొంతమంది and మందు sleep. తాగితేనే నిద్రపోతారు. Few people drink and sleep. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వి ఆర్ ఎ గ్రేట్. మనము గొప్పవారము. హల్లెలూయా. Hallelujah. మన దేవుని సమాధానం మనకుంది పిల్లారా. We have the peace of God with us. హల్లెలూయా. Hallelujah. అందుకే దావీదు అంటాడు, That's why David is నేను saying, నిద్రపోయి మంచిగా అనుకుంటా, I will sleep nicely. ఓ 10,000 మంది నా మీదకి దండెత్తడం భయపడను. And I will not fear even if 10,000 people come to us. హల్లెలూయా. Hallelujah. అది దేవుని ప్రజల యొక్క సాక్ష్యం పిల్లారా. That is a testimony of the children of ఆమేన్. God, beloved. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను వదిలిపెడదాం, So let us leave the sins that will easily entangle us దేవునితో సంబంధం కలిగి ఉందాం. and have fellowship with God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. యథార్థమైన జీవితం కలిగి ఉందాం, Let us have a honest life. పరిశుద్ధ జీవితం కలిగి ఉందాం. Have a holy life. ఇలాగ ఎలా ఎగ్రోజ్ ఎట్లా ఈ దినాలు ఎట్లున్నాయంటే, Today's days are. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అన్ని కావాలా మనకు. We want everything. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు కావాలి, We want God. బంధువులు కావాలి, We want relatives. అన్యులు కావాలి, We want Gentiles. పక్కలోళ్ళు కావాలి. We want our neighbors. హల్లెలూయా. Hallelujah. అన్యులతో సహవాసం చేస్తే, If you have fellowship with దేవుని Gentiles, భయభక్తి లేని వాళ్ళతో సహవాసం చేస్తే, if you have fellowship with the అది people who మనకు don't fear ఉరి God, ఉరి అవుతుందంట పిల్లారా. that becomes a snare to us. ఇప్పుడు దేవునికి వందనాలు చెల్లిద్దాం. So let us thank God. ఓసారి ఒక ఆమె పాపం ఒక సిస్టర్ చర్చిలో పోయిందంట. One day our sister went into a church. రోమన్ క్యాథలిక్ చర్చ్. That is RC church. రోమన్ క్యాథలిక్ చర్చ్ మీకు తెలుసు అన్ని బొమ్మలు పెట్టింటారు. So there will be idols in Roman Catholic హల్లెలూయా. Church. Hallelujah. ఈ పెద్ద మనిషి పోయేసి And this elderly woman went. యేసు ప్రభు బొమ్మ ఉందంట, So there is an idol of Jesus. మొక్కేసిందంట. She bowed down. మేరీ బొమ్మ ఉందంట, There is an idol of Mary. మొక్కిందంట. She bowed down. హల్లెలూయా. పేతురు బొమ్మ ఉందంట, There is an idol of పేతురు Peter. మొక్కిందంట. She bowed down. అందరూ హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధులు అందరి పేపర్ అందరి మొక్కుకుంటూ వస్తుందంట. So she is bowing down to all the idols of the saints. హల్లెలూయా. Hallelujah. లాస్ట్ కు సైతాన్ గాని బొమ్మ ఉందంట. In the end, there is also an idol of devil. కొంచెం ఆలోచన చేసిందంట, She thought for a while, ఏ సైతాన్ ఎందుకు మొక్కాలి, why should I bow down to devil? మళ్ళా అనిపించిందంట, Then she again fell. ఇప్పుడు సచ్చినాక ఒక నరకానికి పోతే ఆడ ఇంటికి పోయి ఆడే ఉంటాడు కదా ఆడ, If I die and go to hell, then devil will be in the hell. అందుకే ఆయన కూడా మొక్కలేదు కానీ మంచిదని So let me also bow down to devil. సైతాన్ కూడా మొక్కేసింది. So she also bowed down to devil. హల్లెలూయా. Hallelujah. చాలా మంది జీవితాలు అలాగుంటాయి. Many people's lives are like. జాగ్రత్తగా ఉందాం పిల్లారా. Let us be careful. దేవుని beloved. గట్టిగా పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం అంతే. Let us hold on to God strongly. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ సంపినా బతికినా నీవే నా ప్రభు దేవుడు, Even if you kill me or make me నీవే నా dead, బలమైన దేవుడు, You are my strong నీవే నా God. సృష్టికర్తవు, You are my creator. నీ కొరకు నేను బ్రతుకుతా.
జీవిస్తాను. I will live only for you. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లల పాపానికి దూరంగా జీవిస్తాం. So children, live away from sin. హల్లెలూయా. Hallelujah. లోకానికి లోకాశలకు దూరంగా బతుకుదాం. Let us live away from the desires of the world దేవుని బిడ్డలుగా జీవిస్తాం. and live as the children of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. రెండవదిగా పిల్లరా, Secondly, beloved, అదే 51 కీర్తన the same 51 Psalm, 11వ వచనం చూసినట్లుగా రాబడింది. verse 11. చదువు. నీ నీ సన్నిధిలో నుండి సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దేవుని సన్నిధి నుంచి తోసివేయకు. ఆమేన్. Do not cast me away from your presence. హల్లెలూయా. Hallelujah. He is the man who understood really a blessings in the presence of God. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలని అర్థం చేసుకున్న వ్యక్తి అతను. హల్లెలూయా. Hallelujah. అందుకే చాలా సార్లు చెప్పాను పిల్లారా, That's why I told many అంటే times, beloved, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉంటున్నా, ఆశీర్వదించు. bless me so that I and my family will always be in your presence. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంతో మందికి దేవుని సన్నిధి అంటే అసలు ఆశనే లేదు పిల్లారా. Many people don't have desire for the presence of God. హల్లెలూయా. Hallelujah. And they want blessings. మరి వాళ్ళకి దీవెనలు కావాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలి. They want the blessings of God. దేవుని యొక్క దీవెనలు కావాలి. They want the blessings of ఓ God. హల్లెలూయా. దేవుని సమస్తం కావాలి. They want everything from కానీ God. దేవుని సన్నిధి వద్దు. But they don't want the presence of God. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ దావీదు అంటున్నాడు, David is saying here, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయదు పిల్ల. do not cast me away from your presence. దేవుని సన్నిధిలో చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి పిల్ల. There are great blessings in the presence of God, beloved. If you come into the presence, you will receive the anointing of God. నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని అభిషేకాన్ని పొందుతావు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఒకసారి ఏలియా అంటాడు, Once Elijah is saying, నేను saying, ఎవరి సన్నిధిలో నిలబడ్డాను, whose presence I'm standing. హల్లెలూయా. Hallelujah. ఆ జీవముగల దేవుని నామములో In the name of that living God, నేను ఆజ్ఞాపిస్తున్నాను, I am commanding. 3 సంవత్సరాలు వర్షం రాదన్నాడు. అంతే. There won't be rains for 3. దేవుని సన్నిధిలో నిలబడ్డ జీవితాల్లో అంత అధికారం ఉంటుంది పిల్లారా. That will be the authority of the people Whatever who you live in the prophesy, presence of God. whatever you prophesy, నువ్వు ఏం ప్రవచించినా, whatever you prophesy, నువ్వు ఏమి it ప్రవచించినా will come to pass. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. Hallelujah. Hallelujah. Because you are in the presence of God. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. You are in the presence of దేవుడు God. నీతో ఉన్నాడు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. God is with you. నీవు దేవునిలో ఉన్నావు. And you are in God. హల్లెలూయా. Hallelujah. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, That's why God is telling అబ్రహామా, Abraham, నా సన్నిధిలో నడుస్తూ walking in your నీవు presence నిష్కలంక without blame, నిర్దోషంగా ఉండు, you be without నేను sin, నిన్ను ఆశీర్వదిస్తాను. I will bless you. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. దేవుని సన్నిధిలో నిలిచేవారు The one who stand in the presence of God నిర్దోషంగా నిష్కలంగా ఉంటారు ప్రియులారా. will stand without blame Praise and the Lord. fault. Hallelujah. అందుకొరకు ఇక్కడ దేవునితో అంటున్నాడు దావీదు, That's why David is telling to God, దేవా God, నన్ను నీ సన్నిధిలో త్రోసివేయదు. don't cast me away from your ప్రైజ్ presence. ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కయీను దేవుని సన్నిధిలో తోసిపడేశాడు పిల్లలు. God casted out Cain from his presence. హల్లెలూయా. Hallelujah. దేశ దిమ్మరై తిరుగుతున్నాడు అంతే. He became a wanderer and is roaming around. హల్లెలూయా. Hallelujah. వై ఎందుకు తోసేశాడు దేవుడు? Why did God cast him away? తమ్ముణ్ణి చంపేశాడు. He killed his brother. హేబేలును చంపేశాడు He పిల్లలు. killed Abel. అంతేగాక దేవుడు అడుగుతున్నాడు ఆయనను, Not just that, God is ఓ asking, ఏశావు, హల్లెలూయా, ఏశావు నీ యొక్క తమ్ముడు ఎక్కడా? కయీన్ నీ తమ్ముడు ఎక్కడా? okay, and where is your brother? అలేమంటున్నాడు, What is he saying again? నాకు తెలియదు, I don't know. నేను నా తమ్మునికి ఏమైనా వాచ్మేనా? Am I a watchman to my brother? కాబట్టి నా ప్రియ దేవుడా, So my dear children of God, దేవుడు అన్ని చూసేవాడు అంటున్నాడు. God watches everything. ఒక్కసారి దేవుని సన్నిధిలో మనిషి తోసేశాడంటే If he casts somebody away from his presence for once, he will be no use. ఇంకా ఏ ఉపయోగం లేదు. కాబట్టి నా ప్రియ దేవుడా, So my dear children of దేవుని God, సన్నిధికి రావాలి. you should come to the presence of దేవుని God సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. and watch our behavior carefully in నిష్కలంక his presence. నిర్దోషిగా ఉండాలి. We should be blameless and మన spotless. నోరు మూసుకొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. We should shut our mouths closely and listen. కాబట్టి బైబిల్ అంటే దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా Choose. చూసుకోనండి. ఆమేన్. Bible is saying that watch yourselves, your behavior carefully in the హల్లెలూయా. presence of God. కాబట్టి దేవుడు తన సన్నిధిలో మనం చేర్చుకున్నాడు పిల్లారా. So God brought us into his presence. ఆమేన్. Hallelujah. కాబట్టి నా దేవా నన్ను నీ సన్నిధిని త్రోసివేయకు అన్నాడు. He said, God, don't cast me away from your presence. ఇంకా మూడోదిగా చూస్తే నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయకు. And the third thing is, God, don't take away your Holy Spirit from me. హల్లెలూయా. Hallelujah.
పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం పిల్లారా. Holy Spirit is very చాలా important, మందికి beloved. అసలు అర్థమైతలేదు దీని విషయం. Many people are not ప్రతి ఒక్కరు understanding about him. పరిశుద్ధాత్మతో నింపబడినామా అని చెప్తున్నాను నేను. I'm telling everyone has to be filled with Holy Spirit. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభు నీవు దేవుని దగ్గరికి వెళ్ళలేవు ప్రియులారా. Without having Holy Spirit in you, you cannot go to God. కాబట్టి ఈ యొక్క దైవజనుడు అంటున్న ఈ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. So this man of God is saying that, Lord, don't take away your Holy Spirit from ఈ me. పరిశుద్ధాత్మనే నిన్ను రోజు రోజు క్రీస్తు వలె మార్చేదే ఉంటున్నది. This Holy Spirit is the one who will change you like Christ ఈ every day. పరిశుద్ధాత్మనే నిన్ను బ్రతికించేదే ఉంటున్నది. Holy Spirit is the one who is making you live. ఈ పరిశుద్ధాత్మనే నిన్ను మరణంలో నుంచి జీవంలోకి దాటించేదే ఉంటుంది. Holy Spirit is the one who is making you cross. ఈ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపించేదే ఉంటున్నది. Holy Spirit is the one who is leading you into the whole truth. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి పిల్లరా. So everyone has to be filled with the Holy Spirit. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే What many people do is పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటారు. they will grieve the Holy Spirit. ఆమేన్. Hallelujah. ఎప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది? When will the Holy Spirit grieves? ఎప్పుడైతే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటుందో, When the Spirit of God మాట్లాడుతుందో, talks to you. హల్లెలూయా. Hallelujah. అమ్మా నువ్వు చేస్తున్న తప్పు, What you're doing అమ్మా is నువ్వు wrong. మాట్లాడుతున్న తప్పు, What you're talking is wrong. అమ్మా నువ్వు చేస్తున్న తప్పు, What you're doing is wrong. నీవు అన్నాక కూడా Though after Holy Spirit tells అది you, తప్పు చేసినావు అనుకో, if you still do that wrong thing, పరిశుద్ధాత్మ దుఃఖపడుతుందంట. Holy Spirit God will పరిశుద్ధాత్మ grieve. దుఃఖపడుతుంది. Holy Spirit will grieve. అలాగనే తప్పు చేసుకుంటూ పోతున్నా అనుకో, If you keep doing the sins, ఒకరోజు ఆత్మ ఆరిపోతుంది. one day the Holy Spirit will be quenched. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి ఆత్మ ఆరిపోయిందంటే Once the Holy Spirit is quenched, అంతే సంగతులు. that's it. నీకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు పిల్ల. You will not have any connection. You will lose your relation with God. దేవునితో నీ సంబంధాన్ని కోల్పోతావు. హల్లెలూయా. Hallelujah. అందుకనకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, That's why the man of God is నీ saying, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. do not take away your Holy Spirit from me. హల్లెలూయా. Hallelujah. నేను బతకలేను దేవుడా, I cannot live, God. నేను ఊపిరి కూడా పీల్చలేను. I can't even నీ breathe. ఆత్మ నాలో ఉండాలి. Your spirit నీ should be in ఆత్మతో me. నడిపించబడాలి. I should be led by your నీ spirit. ఆత్మలో నిలబడాలి. I should stand in your spirit. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి నా ప్రియదేవుడా, So my dear children of God, మూడోదిగా as the third thing, ఒకటి చూసాం, పాపంతో మనం దూరంగా ఉండాలి. one thing we saw, we have to be away దేవునితో from the sin. సహవాసం కలిగి ఉండాలి. Have fellowship with God. రెండోదిగా చూసాం, Second thing we saw, దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. we should always have the దేవుని presence of సన్నిధిలో God. కనబడాలి. We should always be seen in the. దేవుని సన్నిధికి మనం రావాలి We పిల్లలు. should come to the presence of God. ఒక్క beloved. గంట దేవుని సన్నిధిలో గడిపితే If you spend 1 hour in the presence of 1000 God, గంటల కంటే శ్రేష్టం అంట. it is valuable than. కాబట్టి పిల్లరా, So beloved, చాలా మంది రక్షించబట్ల ఎట్లుంటారంటే, many saved people, పాస్టర్ ఫోన్ చేస్తారు, they call పాస్టర్ ప్రార్థన ఉందా, pastor prayer. ప్రభా పాస్టర్ ప్రార్థన ఉందా, Pastor, do we have prayer? ఉందమ్మా రండి. ఆమేన్. They say, yes, we have come. హల్లెలూయా. Hallelujah. అది ఆశ, విశ్వాసాల ఆశ. That is the desire of the ఆమేన్. believers. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు పాస్టర్లు ఫోన్లు చేయాలి. But today pastors have to call you. హల్లెలూయా. Hallelujah. రండమ్మా. Come. హల్లెలూయా. Hallelujah. అంటే కూడా చాలా మంది రారు. Even if we call you and ask you to come, Amen. still many don't come. They are losing their blessings. వాళ్ళ దీవెనలు కోల్పోతున్నారు. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవుడా, So my dear children of God, దేవుని సన్నిధికి మనం పరిగెత్తుకొని రావాలి. we should come running to the He presence will of God. bless you. And దీవిస్తాడు. Abundance blessings. అధికముగా దీవిస్తాడు. Abundance of blessings. అధికమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి. If you come to the presence of God, you will receive blessings. అనారోగ్యం ఉంటే కూడా దేవుని సన్నిధికి రావాలి. Even if you are sick, come God to the will presence of God. heal you there. దేవుడు నిన్ను ఇక్కడ దేవుని స్వస్థపరుస్తాడు. స్వస్థత శక్తి దేవుని సన్నిధిలో ఉంటది The పిల్లలు. healing power of God is in the. God will touch you. దేవుడు నిన్ను ముడతాడు. God will touch you. దేవుడు నిన్ను ముడతాడు. ఇలాగ ఎన్నో చెప్పగలం పిల్లలు. Like this I can tell you many things, beloved. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ప్రేయర్కి వస్తుంటే While coming to the నా prayer, భయంకర కడుపు నొప్పి లేచింది. I got a terrible stomach. స్వరూప అంటా ఉంది, Swarupa is అయ్యా saying, ఎవరికైనా చెప్పు, ఏడవై నిలబడతావు, ఇక తనలాడుతున్నావు, కడుపు నొప్పుతానా. tell someone, where will you stand? How can you stand? You're struggling with the stomach pain. హల్లెలూయా. Hallelujah. నేను చెప్పాను, I told her, దేవుని సన్నిధిలో నిలబడతాను. I will stand in the presence of God. పడిపోయినా సరే, Even if I fall down, ఎల్లప్పుడూ it's ప్రార్థన okay. చేస్తాను దేవుని సన్నిధిలో. I will always pray దేవా, in the presence of వాక్యం God. చెప్పుకుంటే నేను ప్రాణం పోనే. While preaching, I if I want lose my to be life, in your it's okay. presence. I want to be in your presence. ఆయన సన్నిధిలోనే నేను ఉంటాను. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. ఇక్కడ వచ్చి నిలబడగానే, When I came at studio, కడుపు నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. I don't know where the stomach pain is. హల్లెలూయా. Hallelujah. Everything went off.
అన్ని పోయాయి. Hallelujah. Hallelujah. The power of God came upon me. దేవుని యొక్క శక్తి నా మీద వచ్చింది. Hallelujah. Hallelujah. దేవునికి వందనాలు చెల్లిస్తున్న పిల్లారా. I give thanks to God, beloved. Hundreds of testimonies నా దగ్గర ఉన్నాయి పిల్లారా. వందల సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. Hallelujah. Hallelujah. ఎన్నో విధాలుగా సైతాను ప్రయత్నం చేస్తాడు మన ఇంట్లో కూర్చోబెట్టింకే. In many ways devil will try to make you sit in the house. సైతాను గానికి ఇష్టం you should not get be healed. నువ్వు స్వస్థపడకూడదని సైతానికి ఇష్టం. He want that you should be destroyed. నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు. వాని ఇష్టం ఏంటంటే నీ పతనమైపోవాలి. He wishes for you to be destroyed. దేవుని వాక్యం వింటే వీడు బాగైపోతాడు. If he listens to God's word, he will become well. ఎందుకంటే బైబిల్ అంటుంది Because the Bible is దేవా saying, నీ వాక్కును పంపి నీ ప్రజలను బాగు చేయి. God, send your word and heal your people. Hallelujah. Hallelujah. When the word comes into you, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ లోనికి చొచ్చినప్పుడు when the word pierces into you, నూతన బలం వస్తుంది పిల్లారా. you will receive new నూతన power. శక్తి వస్తుంది. You will receive new strength. Hallelujah. Hallelujah. కాబట్టి దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేయకూడదు So పిల్లారా. do not neglect the presence of దేవుని God, సన్నిధికి beloved. రావాలి. Come to the presence of God. పరిశుద్ధాత్మతో నింపబడాలి. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. Pray in the Holy Spirit. పరిశుద్ధ ఆత్మలో ఆ ప్రియుల అది వశమైపోవాలి. You should be possessed by the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ లేకపోతే Without the Holy Spirit, పరిశుద్ధాత్మ లేకపోతే without the Holy Spirit, మనం కూలిపోతాం we పిల్లారా. will fall, beloved. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే You see the Bible. హల్లెలూయా. Hallelujah. హెజ్కేలు గ్రంథము Ezekiel 2వ అధ్యాయం chapter 2 మొదటి 2 వచనాలు చూడండి పిల్లారా. verses 1 and 2. నరపుత్రుడా, నరపుత్రుడా నీవు చక్కగా నీవు చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడవలెనని నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఏం నిలబెట్టిందంటమ్మా? What made him stand on his feet? హల్లెలూయా. Hallelujah. ఆత్మ వచ్చి ఆయన నిలబెట్టేసింది. The Spirit came and made him stand. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ లేకపోతే నిలబడలేవు పిల్లలు. Without Holy Spirit, you cannot stand. పరిశుద్ధాత్మ beloved. లేకపోతే నిలబడలేవు. You cannot stand without Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేవు. We cannot stand in the presence of God. పరిశుద్ధాత్మని నడిపిస్తుంది పిల్లలు. Only Holy Spirit will lead అందుకే you. బైబిల్ అంటుంది That's why the Bible is ఎవడైనా దాన్ని నిలుచునని అనుకుంటే ఆత్మ ఆధీనంలో ఉండాలి. You should be in the control of Holy పరిశుద్ధాత్మ Spirit. శక్తితో నింపబడాలి. Be filled with the power of Holy పరిశుద్ధాత్మ Spirit. బలముతో నింపబడాలి. Be filled with the strength. పరిశుద్ధాత్మతో నింపబడితే If you are filled with the Holy Spirit, దేవుని ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళదు పిల్లరా? where will the Spirit of God take? ఆ హెజ్కేలు 43:5 వచ్చిన చదవమ్మా. Ezekiel 43 verse 5. ఆత్మ నన్ను ఎత్తి ఆత్మ నన్ను ఎత్తి లోపట లోపట ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆత్మ ఎక్కడ తీసుకుపోయిందంట వాళ్ళను? Where did the Spirit take them? సినిమాలకు తీసుకుపోయిందా? Did he take them to the movies? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పార్టీలో తీసుకుపోయిందా? Did he take them to the parties? హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ పరిశుద్ధ స్థలానికి తీసుకుపోతుంది. The Holy Spirit will take you to the Holy హల్లెలూయా. place. Hallelujah. పరిశుద్ధాత్మ పరిశుద్ధ స్థలంలోకి తీసుకుపోతుంది. Holy Spirit will take you to the holy place. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో హెజ్కేలు నింపబడ్డాడో When Ezekiel was filled with the Holy Spirit, హల్లెలూయా. Hallelujah. దేవుని మందిరంలోకి తీసుకొచ్చేసింది ఆత్మ. The Spirit took him to the temple of God. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అపవిత్రత నింపబడితే If you are filled with the impurity, హల్లెలూయా. Hallelujah, లోకంలో తీసుకుపోతుంది పిల్లారా. you will be led to the world. క్లబ్లకు తీసుకుపోతుంది. You will go to clubs and pubs. ఓ బార్కు తీసుకుపోతుంది. You will go to parks. హల్లెలూయా. Hallelujah. డాన్స్ కు తీసుకుపోతుంది. You will go to dance. హల్లెలూయా. Hallelujah. నాశనం చేసే తలలకు తీసుకుపోతుంది పిల్లారా. You'll be taken to the places where you హల్లెలూయా. will destroy. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే, But if Holy Spirit is in you, పరిశుద్ధాత్మ నీలో ఉంటే Holy Spirit is in you, దేవుని మందిరం నడిపిస్తుంది. మన సంఘస్థులందరినీ పరిశుద్ధాత్మ దేవ తన మందిరం నడిపించును గాక. may Holy Spirit God lead all the church members to His house. పరిశుద్ధాత్మ వశమై ఉండాలి. We should be possessed by Holy పరిశుద్ధాత్మతో Spirit. నింపబడాలి. We should be filled with Holy ఇక Spirit. మూడోది ఎక్కడ తీసుకుపోతుంది? And the third thing, where will it? హెజ్కేలు గ్రంథము Ezekiel 37 అధ్యాయం chapter 37. యెహోవా యెహోవాస్తము నా మీదికి వచ్చెను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా
గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. గడగడ ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. హల్లెలూయా. Hallelujah. ఎక్కడ తీసుకుపోయిందంట ఆత్మ? Where did the Spirit take him? ఎండిన ఎముకల మధ్యలో తీసుకుపోయింది. He took him in the midst of the dry bones. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ నీలో ఉంటే If Holy Spirit is in you, ఎండిన కుటుంబాలను తీసుకుపోతది. it will take you. ఎండిన జీవితాలను తీసుకుపోతది పిల్లారా. It will take you to the dry కన్నీళ్లలో ఉన్న కుటుంబాలను తీసుకుపోతది. It will take you to the పాడైపోయిన బ్రతుకుల దగ్గర తీసుకుపోతది. It will take you to the spoiled and జీవములేని వారి మధ్యలోకి తీసుకెళ్తది. take you to the dead life. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, My dear children of God, ఆత్మ ఆధీనంలో ఉండాలి. you should be in the control of ఆత్మ the నిన్ను Spirit. గట్టిగా విశ్వాసం నిలబెడుతుంది. The Spirit only will make you stand ఈ firm in the faith. పరిశుద్ధాత్మ నిన్ను దేవుని మందిలోకి నడిపిస్తుంది. The Holy Spirit will lead you to the దేవుని temple of సంధిలో God. నిలబెడుతుంది. Make you stand in the presence of దేవుని God. అభిషేకంతో నింపుతుంది. Fill you with anointing of God. హల్లెలూయా. Hallelujah. ఈ పరిశుద్ధాత్మ ఎండిన జీవితాల దగ్గర తీసుకుపోతుంది. The Holy Spirit God will take ఈ you to the dry lives. 2025 సంవత్సరంలో In this 2025, ఎంతో మంది రక్షించబడాలి పిల్లలు. many people should be saved. ఈ మరణాన్ని చూసి Looking at the death, అన్ని జనులు భయపడిపోతున్నారు. Gentiles are scared. ఏమైతుంది? What is happening? ఏం జరగబోతా ఉంది? What is going to happen? హల్లెలూయా. Hallelujah. దైవజనుడా నీవు నేను, Man of God, you దేవుని and me. కుమార్తె నీవు నేను, Daughter of God, you and me. వారి దగ్గర పోయి చెప్పాలి, We should go to them and tell. అమ్మా అంత్య దినాల్లో ఉన్నాం, We are in the last యుగ days. సమాప్తిలో ఉన్నాం, We are at the end of the age. కలియుగంలో ఉన్నాం. We are in the great నిజ spirit. దేవుని తెలుసుకో. Know the real God. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో పిల్లరా In this time, beloved, దేవుని వాక్యం అందిస్తే if you give the word of God, అంగీకరించిన వాడు అంటూ లేడు. there is no one who cannot accept డోంట్ it. బి అఫ్రైడ్. భయపడొద్దు. భయపడదు. Do not be afraid. దేవుని వాక్యం చెప్పాలి పిల్లరా. Tell the word of సమయం God. అందు అపసమయం అందు చెప్తేనే ఉండాలి. On season and విన్నా off season. వినకపోయినా చెప్తేనే ఉండాలి. Though the year or not, you should tell. కొట్టినా ఏం చేసినా చెప్తేనే ఉండాలి. The beat you do anything, you అప్పుడే should tell. దేవుని కార్యాలు జరుగుతాయి. Only then the work of God will happen. దేవునికి వందనాలు చెల్లిస్తున్న పిల్లరా, I give thanks to God, beloved. మీకు తెలుసో లేదో You might know it ఈ or మధ్యలో not. చాలా మంది ముస్లింలు These days, many Muslims, వేల సంఖ్యలో in thousands, యేసుని నమ్ముకుంటున్నారు, they are believing Jesus, బాప్తిసం తీసుకుంటున్నారు, getting baptized, పరిశుద్ధాత్మతో being నింపబడుతున్నారు. filled with Holy Spirit. హల్లెలూయా. Hallelujah. దేవుని ఆత్మ బహు బలంగా కార్యం చేస్తాడు The పిల్లరా. Spirit of God is working mightily. హల్లెలూయా. Hallelujah. ఈ ఆత్మను చంపుతావా బతికిస్తావా నీ హస్తాలో ఉంది. It is in your hands whether you'll kill the Spirit or make him live. హల్లెలూయా. Hallelujah. ఈ ఆత్మతో బలపడు. Be strengthened ఈ with the ఆత్మతో Spirit. శక్తి పొందుకో. Receive power ఈ of the ఆత్మతో Spirit. నింపబడు. Be filled with the Spirit. దేవుని కార్యాలు జరిగించు. Do the works of God. దేవుడు శబ్బాసనంగా నిలబడు. Say, stand in such a way where God will say, God says that is proud of you. హల్లెలూయా. Hallelujah. అది పరిశుద్ధాత్మ నింపబడ్డారు చెప్తారు పిల్లరా. Only the ones who are filled with the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. కాబట్టి అక్కడ ఎండినెముకలు పోయాడు So పిల్లరా. he went in the midst of దేవుడు among the dry bones. దేవుడు అడుగుతున్నాడు, నాయనా ఎండినెముకలు బతుకుతాయా? God is asking him, will the dry bones live? హల్లెలూయా. Hallelujah. అని అంటే నీకే తెలుసు ప్రభువా. And the man is saying, only you know God. Then God said, అప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రవచించు నాయనా. you prophesy. ప్రవచించు. Prophesy. అంతే నీ ప్రవచనం చెప్పాలంతే. That's it, you have to prophesy. మొత్తం దేవుడు చూసుకుంటాడు. God will take care of. ప్రీచ్ చేసే పని మనది, రక్షించే దేవుని పని. ఆమేన్. It is our work to preach and God's work to save. మనం చేతులోని ప్రార్థన చేసి మన పని స్వస్థపరిచేది దేవుని పని. Our work is to touch and pray, and God's work is to heal. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే ఎజెకియల్ ప్రవచించాడో, When Ezekiel prophesied, ఓ పెద్ద ధ్వని వచ్చేసింది. a great noise came. గడగడ 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 అని పెద్ద గాలి వచ్చేసింది పిల్లరా. A rattling sound came. హల్లెలూయా. Hallelujah. ఆ ఎండిన ఎముకలన్నీ లేచి నిలబడ్డాయి. All the dry bones stood up, పెద్ద సైన్యంగా మారిపోయాయి. became a great army. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ సంవత్సరం మన సంఘం పట్ల ఇదే సాక్ష్యం పిల్లరా. This is a testimony towards our church this year. జనాలు ప్రవాహం వలె మందిలోకి రావాలి. People should come like a ఓ జనాలు గుంపులు గుంపులుగా రావాలి. People should come in అంటే multitudes. లేవాలి. That means you have to rise. ఆత్మలో బలపడాలి. You should be strengthened in the ఆత్మతో Spirit. నింపబడాలి.
మారాలి. Filled with the Spirit. పరిశుద్ధాత్మతో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. You should have fellowship with the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి పిల్లారా, So beloved, ఈ సంవత్సరం జయ జీవితం జీవించాలంటే for you to live a victorious life this year. హల్లెలూయా, Hallelujah. పరిశుద్ధ జీవితం జీవించాలి. Live a holy life. రెండోది, first. Secondly, దేవుని సన్నిధిలో నిలబడాలి. stand in the presence of God. మూడోది, Thirdly, పరిశుద్ధాత్మతో నింపబడాలి. be filled with the Spirit of God. దేవుని పైన ఆధారపడి జీవించాలి. You should depend on God and live. ఆమేన్. Hallelujah. In everything you depend upon God. అన్నిట్లో దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. Don't depend on any man. ఏ మనుషుని మీద ఆధారపడ. 118 కీర్తన 118 Psalm 8-9 వచనాలు. verses 8 and 9. మనుషులను నమ్ముకొనుట కంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ హల్లెలూయా. చాలమ్మా. మనుషులు నమ్ముకున్న కంటే Rather than trusting men, దేవుని నమ్ముకుంట మేలు. it is better to trust Hallelujah. God. Hallelujah. In this year, ఈ సంవత్సరం if you want to be victorious, జయవంతుడివి నువ్వు కావాలంటే you depend upon God. దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుని పైన ఆధారపడాలి. Depend on God. మనుషుల పైన కాదు. Not on men. మనుషుల పైన కాదు. Not on men. You trust on God. దేవుని నమ్ము. ఆయనకి బలమిచ్చే దేవుడు. He will give నీకు you strength. శక్తినిచ్చే దేవుడు. He will give you power. నిన్ను వాడుకునే దేవుడు. He will use you. నిన్ను నిలబెట్టే దేవుడు. Make you stand. హల్లెలూయా. Hallelujah. కాబట్టి నా ప్రియదేవులారా, So my dear children of God, దావీదు అంటాడు, David is saying, నేను గుర్రాల బలం మీద నమ్మను. I will not trust in the నా strength of the సైన్యం మీద chariot నమ్మను. horses. I will not trust in my army. హల్లెలూయా. Hallelujah. Don't depend upon your money. నీ డబ్బుని ఆధారం చేసుకోకు. హల్లెలూయా. Hallelujah. Don't depend upon our job. మీ ఉద్యోగాల మీద ఆధారపడకు. Hallelujah. Hallelujah. Don't depend upon your property. నీ యొక్క ఆస్తుల మీద ఆధారపడకు. Hallelujah. Hallelujah. Don't depend upon our business. నీ వ్యాపారం మీద Don't ఆధారపడకు. depend upon your investments. నీ పెట్టుబడుల మీద ఆధారపడకు. Hallelujah. Hallelujah. Depend upon God. దేవుని మీద ఆధారపడు. Hallelujah. Hallelujah. Then you will prosper. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. Hallelujah. Hallelujah. కాబట్టి దేనిపైన ఆధారపడి మన సేవ చేయాలి పిల్లలు. So we should depend on God and దేవుని serve పైన ఆధారపడి సేవ చేస్తే Him. If you depend on God and do దేవుడు ministry, గొప్పగా జరిగిస్తాడు పిల్లలు. God will do His work. కీర్తనల గ్రంథం 18 మొదటి నుంచి చదువుకుందాం. 18 Psalm verses 1 and 2. యెహోవా యెహోవా నా బలమా, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా యెహోవా నా శైలము, నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా కేడెం, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత నా దుర్గము, ఉన్నత దుర్గం, నా దేవుడు, నా దేవుడు, నేను ఆశ్రయించి నేను ఆశ్రయించు నా దుర్గము. నా దుర్గం. నీ ఎప్పుడు కూడా పిల్లరా నీ బలహీనతలు చూసుకోవద్దు. Never look at your weaknesses. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎప్పుడు కూడా డోంట్ లుక్ ఎట్ యువర్ వీక్నెసెస్. ఎప్పుడు నీ యొక్క బలహీనత నువ్వు చూడొద్దు. హల్లెలూయా. Hallelujah. లుక్ అట్ ద గాడ్. దేవుని చూడు. దేవుని బలం మీద చూడు. Look at the అందుకే strength of దావీదు God. అంటున్నాడు, David is saying, అందుకే దావీదు అంటున్నాడు, David is saying, యెహోవా నా బలమా, Oh Lord my strength, యెహోవా నా శక్తి, Oh Lord my power, యెహోవా నా ఆరోగ్యం, Oh Lord my health, యెహోవా నా ఆనందం, Oh Lord my joy, యెహోవా నా శైలము. the Lord is హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే నీ బలహీనతలు చూసుకుంటావో When you look at your దేవుని కొరకు weakness, ఏం చేయలేవు పిల్లరా. you cannot do anything for God. ఏం చేయలేవు. You cannot do anything. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నీ సైతాన్ గడు ఎప్పుడు నీ బలహీనతలు చూపిస్తాడు. Devil will always show you your weakness. నీ శాతం ఏమైతుంది? You cannot do నీ anything. వయసు ఎంత? What is your నీవు age? కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు. If you sit, you can't stand. When నీ you stand, you నీ can't sit. చదువు ఎంత? Are you educated? నీ చదువు రాదేం రాదు. You can't even study. హల్లెలూయా. Hallelujah. సైతాన్ గడు అంటది, నీతో డబ్బుందే సేవ చేయనికా. Devil will tell you. పరిస్థితులు చూపిస్తుంది పిల్లారా. He will show you a నీ situation. కుటుంబం ఎంత? What is your నీ family? తల్లిదండ్రులు ఎంత? What are your parents? నీ ఆస్తి ఎంత? What is your నీవేం possessions? చేస్తావు దేవుని కొరకు? Will you do this for God? హల్లెలూయా. Hallelujah. Don't let the situation. ఆ పరిస్థితులు చూడొద్దు పిల్లారా. Don't look at those situations. అందరైతే చూసిరో Those who all looked at వారి God, ముఖాలు ప్రకాశించాయి. their faces shone. వారి ముఖాలు ప్రకాశించాయి. Their faces became హల్లెలూయా. radiant. Hallelujah. దేవుడు చూసే విధంగా చూడు పిల్లారా. See as how God sees. నీ బలహీనతను చూస్తే If you see your నీ weakness, చేతగాని వాడైపోతా. you'll become useless. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేనేం చేయలేను. నా వల్ల ఏం కాదు. I can't do anything. చేయాలని ఆశ గాని You have the desire to నా do వల్ల but అయితే లేదు. I can't do. గిద్యోను చూడండి పిల్లారా. Look at Gideon, beloved. శత్రువును చూశాడు. He saw the శత్రు బలాన్ని enemy. చూశాడు. Saw the strength of the enemy. హల్లెలూయా. దాపెట్టుకున్నాడు. He hid ఓ himself. బండ చాట దాపెట్టుకొని He hid himself గోత్మలు దుల్లగట్టుకుంటున్నాడు. and he started to grind the wheat. హల్లెలూయా. Hallelujah. ఒక వ్యక్తి A person, తన బలహీనత చూసుకున్నాడు. he looked at his weakness. హల్లెలూయా. Hallelujah. దాపెట్టుకున్నాడు. And he hid himself.
దేవుడు అంటున్నాడు, God is saying, పరాక్రమం గల బలాఢ్యుడా, "O mighty man of valor, పరాక్రమ గల బలాఢ్యుడా, mighty man of valor, లే, arise, అలే, lay." హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. లేచి నిలబడ అంటున్నాడు. ప్రైజ్ ద He's లార్డ్. saying, arise and ఆమేన్. stand. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనల్ని పరాక్రమశాలుగా చూస్తున్నారు పిల్లారా. God is looking at us as the people of valor. మనమే తగ్గించుకుంటున్నాం. We are putting down ourselves. మనమే తగ్గించుకుంటున్నాం. We are letting ourselves నా down. వల్ల ఏం కాదు, I can't do anything. నేనేం చేయలే. I can't do anything. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పౌలు అంటాడు, Paul is saying, ఐ కెన్ డు ఎవ్రీథింగ్. నేను అన్ని చేయగలను. హల్లెలూయా. Hallelujah. నన్ను బలపరచు అని యందు Through Christ who strengthens me, సమస్తము చేయగలను. I can do everything. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని కొరకు నిలబడ్డ వారికి ఏది అసాధ్యం కాదు పిల్లారా. For the ones who are standing for God, nothing is సమస్తం impossible. to సాధ్యమే. them. Everything is possible. సమస్తం సాధ్యమే. Everything is possible. సైతాన్ గారు చెప్పేది ఒకటే పిల్లారా. Devil tells you only one thing, నీ beloved. బలహీనతలు చూపెడతాడు. He will show you your weakness. హల్లెలూయా. Hallelujah. నీ బలహీనతలు He చూపెడతాడు. will show you your weakness. నీ యొక్క హల్లెలూయా ఆర్థిక పరిస్థితులు చూపెడతాడు. He will show your నీ financial శరీర problems. బలాన్ని He చూపెడతాడు. will show you the strength నీ of your body. ఆరోగ్యాన్ని చూపెడతాడు. He will show you your health. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Cast that హల్లెలూయా డెవిల్. ఆ సాతాన్ని పారద్రోలాంటి. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ది సేమ్ మై నాలో ఉన్నవాడు నాకంటే బలవంతుడు. The one who is in me is greater than me. హల్లెలూయా. Hallelujah. I can do all things through Jesus. యేసు ద్వారా నేను అన్ని చేయగలను. హల్లెలూయా. Hallelujah. ఈ 2020 సంవత్సరంలో In this నీవు 2025, దేవుని కొరకు నిలబడాలంటే, for me to stand for దేవుని God, కొరకు నిలబడాలంటే I have to stand for God. పరిస్థితులు చూడొద్దండి. You don't look at the ఆరోగ్యం situation. చూడకండి. You should not look at health. ఆర్థిక ఇబ్బందులు చూడకండి. Don't look at your financial problems. హల్లెలూయా. Hallelujah. చదువు చూడకండి. Don't look at your ఏ studies. అభిషేకం దేవునికి ఇచ్చాడో, The anointing ఏ that God gave పిలుపు you. దేవునికి ఇచ్చాడో, The call that God ఎందుకు gave you. దేవుడిని ఎన్నుకున్నాడో, Why God chose నీవు you. నిలబడు. You stand for it. నీవు నిలబడు. You stand for it. దేవుడు కార్యం చేస్తాడు. God will do the work. కార్యం దేవుడు చేస్తాడు. God will do the work. హల్లెలూయా. Hallelujah. యుద్ధం యెహోవాదే. The battle belongs to the యుద్ధం Lord. యెహోవాదే. Battle belongs to the యుద్ధం Lord. యెహోవాదే. Battle belongs to the కాబట్టి Lord. నా ప్రియదేములారా, Mighty children of God, దేవుని పైన ఆధారపడదాం. depend upon God. మన బలహీనత చూసుకోకూడదు. Don't look at your మన weakness. బలహీనతలు చూసుకోవద్దు. Don't look at your దేవుని weakness. బలాన్ని చూడండి. Look at the strength of He is a God. more powerful God. ఆయన అధిక శక్తిమంతుడు. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పిల్లారా, So beloved, 5 విషయాలు మనం నేర్చుకున్నాం. we'll learn 5 ఈ things 2020 సంవత్సరంలో in this జయ 2025 జీవితం to జీవించాలంటే live a victorious life, పరిశుద్ధ జీవితం to జీవించాలి. live a holy life, దేవునితో సహవాసం కలిగి ఉండండి. have relationship with దేవుని God. పరిశుద్ధుడు కాబట్టి Because God is holy, ఆయనతో మాట్లాడి నేర్చుకోండి. learn to talk to Him. ప్రే. ప్రార్థించండి. కన్నులతో ప్రార్థన చేయి. Pray with దేవుడు tears. నాతో మాట్లాడు. God talk to me. మోషేతో మాట్లాడు. You spoke to యెహోషువతో మాట్లాడు. You spoke to Joshua. ఏలియాతో మాట్లాడు. You spoke to Elijah. ఎలీషాతో మాట్లాడు. You spoke to Elisha. దావీదుతో మాట్లాడు. You spoke to David. ఓ దైవజనులతో మాట్లాడు. Spoke to the man of God. నాతో మాట్లాడు. Speak to me, God. తప్పకుండా దేవునితో మాట్లాడు. Definitely God will talk to you. Definitely God will speak. ఖచ్చితంగా దేవునితో మాట్లాడు. శుద్ధి కలిపెట్టుకొని ఉండండి పిల్లారా. Be pure in your heart and wait for ఆమేన్. Him, beloved. Hallelujah. Depend upon God. దేవుని మీద తప్పకుండా ఆధారపడండి. దేవునితో మాట్లాడు. Definitely God will talk మరి to you. రెండవదిగా పిల్లారా, Second thing, beloved, దేవుని సన్నిధికి దూరంగా ఉండకండి. don't be away from the presence of హల్లెలూయా. God. Hallelujah. దేవుని సన్నిధికి రండి. Come to the presence of ప్రైజ్ God. ద లార్డ్. Hallelujah. దేవుని సన్నిధికి రండి పిల్లారా. Come to the presence of God, దేవుని beloved. సందులోనే విడుదల. There is deliverance in the presence దేవుని of God. సందులోనే స్వస్థత. Only in the presence of God there is దేవుని healing. సందులోనే జీవము. Only in the presence of God there దేవుని is life. సందులోనే రక్షణ. Only in the presence of God there దేవుని is salvation. సందులోనే స్వస్థత. Only in the presence of God దేవుని there is healing. సందులోనే అభిషేకం. Only in the presence of God దేవుని there is సందులోనే బలము. Only in the presence of God దేవుని there is strength. సందులోనే జీవము. Only in the presence of God there is హల్లెలూయా. life. Hallelujah. అందుకే భక్తుడు అన్నాడు, That's why the నా servant of God జీవిత said, కాలమంతా యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. throughout my life I will నా live in the జీవిత presence of God. కాలమంతా దేవునితో బ్రతుకుతాను. I will dwell with God throughout my హల్లెలూయా. life. Hallelujah. మూడోదిగా పిల్లరా, Thirdly, beloved, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో ఫెలోషిప్ కలిగి ఉండండి. always have fellowship with the Holy Spirit. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఆయన ఎల్లప్పుడు మీతోనే ఉంటాడు. He's always with you. హల్లెలూయా. Hallelujah. యేసయ్య చెప్పాడు, Jesus said, మీతో ఎల్లప్పుడు ఉండడానికై, to be with you మీతో always. ఎల్లప్పుడు ఉండడానికై To be with you always. నా ఆత్మను, My spirit, సత్యస్వరూప ఆత్మ, the spirit that leads you to హల్లెలూయా, truth. Hallelujah. ఆదరణ ఇచ్చే ఆత్మ The spirit that gives you comfort ఎల్లప్పుడు మీతో ఉంటది. will be with you always. హల్లెలూయా. Hallelujah. హోలీ స్పిరిట్ ఇస్ విత్ యు ఆల్వేస్. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో హల్లెలూయా. ఉంటాడు. Hallelujah. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా, whatever you speak, ఏం మాట్లాడినా, whatever you do, ఏం చేసినా, it is witnesses.
దానికి సాక్షిగా ఉన్నాడు. You cannot do anything without him. ఆయన లేకుండా నువ్వు ఏం చేయలేవు. Hallelujah. హల్లెలూయా. He note down all your things. ప్రతి విషయాన్ని లెక్క Amen. రాసుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Always Holy Spirit is with you. ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ మీతో ఉన్నాడు. Don't fear. భయపడొద్దు. He is more than powerful God. ఆయన అధిక శక్తివంతుడు. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఉంటే If you have this Holy Spirit, గట్టిగా నిలబెడతాది he పిల్లలు. will make you stand strong. శోధనలు జయించే శక్తి ఇస్తది. Give you the power to overcome పాపాన్ని temptation. జయించే శక్తి ఇస్తది. He will give you the power to ఓ overcome sin. బలహీనతలు జయించే శక్తి He will ఇస్తది. give you the power to overcome అనారోగ్యాల weakness. ఆరోగ్యం ఇచ్చే శక్తి ఇస్తది. He will give you the power to హల్లెలూయా. Hallelujah. అందుకే యేసు అన్నాడు, That's why Jesus నా said, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు my power మీరు comes upon శక్తి you. పొందుతారు. You will receive మీరు power. శక్తి You will పొందుకుంటారు. receive power. బలం పొందుకుంటారు. You will receive strength. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మూడోదిగా పిల్లరా So the third thing, beloved, పరిశుద్ధాత్మతో జీవించాలి. live with the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. లేవంగానే పడుకున్నప్పుడు ఎప్పుడు చూసిన పరిశుద్ధాత్మ థ్యాంక్ When యూ you బీ విత్ us. when you rise up, when you sleep, every time చెప్పండి పరిశుద్ధాత్మ నాతో ఉండు. హల్లెలూయా. Hallelujah. నేను పడుకుంటా అంటే పరిశుద్ధాత్మ గుడ్ నైట్ పరిశుద్ధాత్మ పడుకుంటా. Before I sleep, I'll tell good night Holy Spirit and ఓ sleep. ఉదయం లేవనే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పుకుంటా. As soon as I wake up, I'll tell good morning Holy Spirit. ఎందుకంటే నా పక్కలే పరిశుద్ధాత్మ అనుకుంటుంది. Because Holy Spirit God sleeps నాతోనే beside me. ఉంటది. He will be with నన్ను me. విడువదు ఎడబాయదు. He will never leave me nor forsake me. హల్లెలూయా. Hallelujah. I am hallelujah strong because of him. ఆయనను బట్టి నేను బలవంతుణ్ణి. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పరిశుద్ధాత్మతో జీవిస్తే 2007 సంవత్సరం జయ జీవితం జీవిస్తావు. When you live in Holy Spirit, then only you can live victoriously in నాలుగోదిగా 2025. చూసాం పిల్లారా, The fourth thing we saw, beloved, మనుషులపైన ఆధారపడి జీవించొద్దు. don't live depending upon men. హల్లెలూయా. Hallelujah. దేవుని పైన ఆధారపడి జీవించు. Depend upon God and live. దేవుని శక్తి మీద ఆధారపడి Depend on జీవించు. power of God. హల్లెలూయా. Hallelujah. మనుషులపైన ఆధారపడువాడు The one who depends upon men శాపగ్రస్తుని బైబిల్ is అంటుంది. cursed. హల్లెలూయా. Hallelujah. శాపగ్రస్తుడు అంటే Is దినాస్తం. cursed. కాబట్టి తెలియకుండా శాపాలు తెప్పించుకోకండి. ప్రైజ్ ది లార్డ్. Without unknowingly, don't get sins on you. హల్లెలూయా. Don't get cursed on దేవుని you. పైన ఆధారపడదాం. Depend on God. హల్లెలూయా. Hallelujah. మరి నా ఐదోదిగా చూసాం So పిల్లారా, the fifth thing we saw, beloved, మనకు బలహీనతలు చూసుకోవద్దు. don't look at your weakness. డోంట్ లుక్ యువర్ వీక్నెసెస్. నీ బలహీనతను చూడొద్దు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కష్టాలు చూడొద్దు. Don't look at your కన్నీళ్లు problems. చూడొద్దు. Don't look at your tears. కన్నీళ్లు చూడొద్దు. Don't look at the tears. కష్టాలు చూడొద్దు. Don't look at the problems. హల్లెలూయా. Hallelujah. దేవుని చూడాలి Look పిల్లారా. at God, beloved. దేవుని చూడాలి. Look at God. హల్లెలూయా. Hallelujah. ఆయన బలమైన దేవుడు. He is a strong God. శక్తిగల దేవుడు. Powerful God. హల్లెలూయా. Hallelujah. ఆయన వైపు చూద్దాం పిల్లారా. Look at him, beloved. ఆయన వైపు చూద్దాం. Look at him. హల్లెలూయా. Hallelujah. సామెతల గ్రంథంలో ఒక మాట రాయింది పిల్లారా. There is one word in Proverbs. Proverbs 24వ 24:10. అధ్యాయం 10వ వచనం. Proverbs chapter 24 verse 10. శ్రమ దినంలో నీవు కృంగిన ఎడల శ్రమ దినమున నీవు కృంగినడలా నీవు చేతగాని వాడవు. నీవు చేతగాని వడవగదవు. చావునకే సావునకై పట్టబడిన వారిని పట్టబడిన వారిని నీవు తప్పించుము. నీవు తప్పించు. నాశనమునందు నాశనమునందు పడుటకు పడుగుటకు జోగుచున్న వారిని జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల నీవు అనుకొనిడలా హృదయములను శోధించు హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును నీ కదా. మాటను గ్రహించిన కదా. నిన్ను కనిపెట్టువాడు నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి నారులకు వారి వారి పనుల బట్టి ఆయన ప్రతీకారము చేయను ఆయన కదా. ప్రతీకారము చేయను కదా. మనల్ని అంటుడు దేవుడు అంటున్నాడు. God is saying, హల్లెలూయా. Hallelujah. నాశనమునకు జోగుతున్న వారిని మనం ఏం చేయాలంట, నీవు రక్షించవా. You should save the people who are going towards destruction. పోయినంత కాలం నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు నీదే చూసుకుంటుంటావా. Will you always worry about your problems, your tensions and your troubles? హల్లెలూయా. Hallelujah. దేవుడు అంటే ఒక రోజు లెక్క చెప్పాలి దేవుని దగ్గర. One day we have to give an account to God. అందుకే అంటున్నాడు పిల్లలు, శ్రమ దినము నీవు కృంగినడలా చేత కాని వాడవైతావు. That's why he's saying, if you faint on the day of adversity, you will become useless. హల్లెలూయా. Hallelujah. ఎన్నో రకాల శ్రమలు వస్తాయి పిల్లారా. Many kinds of sufferings will come. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శారీరక Financial ఇబ్బందులు వస్తాయి, problems, physical కుటుంబ ఇబ్బందులు problems, వస్తాయి, family problems, భార్యల సమస్యలు వస్తాయి, భర్తల సమస్యలు వస్తాయి, problems పిల్లల with సమస్యలు, wife and husband. అవన్నీ చూసి కృంగకూడదంట. Looking at all these things, you should not faint. నీవు కృంగినావంటే But if you faint, చేతగాని వాడైపోతావు. you're useless.
సైతాన్ గాని పనిదే. That is the work of the devil. అందుకే వాడు శ్రమలు తెస్తుంటాడు. That's why he'll bring the కానీ sufferings. ఆ శ్రమలను జయించే కృప దేవుడు మనకిస్తాడు. But God will give the grace to Praise the overcome Lord. all the sufferings. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి పిల్లలు మనం బలం తెచ్చుకోవాలి. So we have to be strengthened. మనమే శ్రమలకు కుంగిపోతే, If we faint in the మనమే sufferings, బలహీనం అయిపోతే, if we become weak, బలహీనులకు ఎవరు సహాయం చేస్తారు? then who will help the weak people outside? ఎంతమంది నాశనం అయిపోతే వారికి ఎవరు వాక్యం చెప్తారు? Many people are going towards a distraction. Who will నాశనం tell about అవుతున్న to them? వారిని రక్షించవా అంటున్నాడు. He is asking, will you not save the people who are going to ఈ destruction? సంగతి మాకు తెలియదంటే, If you say that you don't know this thing, నా బాధలు నాకే ఉన్నాయి, I have my own నా problems. కష్టాలు నాకే ఉన్నాయి, my own struggles. నా ఇబ్బందులు నాకే ఉన్నాయి, I have my own problems. ఏముంది నాకేం పట్టింది అనుకుంటే, If you think that why it నీ is like హృదయాలను others, చూసే దేవుడు, the God who looks at నీ your heart, హృదయాలను శోధించని దేవుడు నీ మాటలు గ్రహించడా? the God who tests your heart, will he not నిన్ను కనిపెట్టి వాడు దానిని ఎరుగును కదా. the one who watches your soul knows all this, వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా అంట. and according to their deeds God will render to them. కాబట్టి నా ప్రియ దేని బిడ్డారా, So my dear children of God, కృంగిపోవద్దు, do not faint. మన బలహీనతలు చూడొద్దు. Don't look at your weakness. హల్లెలూయా. Hallelujah. క్యారీ ఆన్ ఆన్ గాడ్. దేవుని బట్టి ముందుకు వెళ్ళిపో. దేవునిలో ముందుకు సాగుతూనే ఉండు. Keep moving forward in God. ఓ యు విల్ రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్టర్ స్ట్రెంగ్త్. బలముపై బలమును పొందుకుంటావు. ఓ హల్లెలూయా. Hallelujah. శక్తి నుంచి శక్తి పొందుకుంటావు. You will receive power from power. కాబట్టి బలహీనతలు చూసుకోవద్దు. Don't look at your weakness. ఎవరేమన్నా దాని గురించి పట్టించుకోవద్దు. If anybody is saying anything, don't అంతే దేవుడు consider ఏ it. పిలుపుతో నిన్ను పిలిచాడో, The call with which God has called you. హల్లెలూయా, Hallelujah. దాంట్లో ముందుకు సాగు. Keep going forward in that. అప్పుడు 2025 సంవత్సరం జయ జీవితం జీవిస్తావు. Then you will live a victorious life in 2025. లేకపోతే కూలిపోతా. If not, you will fall. Become the victim in the hands of the devil. సాతాను చేతిలో బాధితునిగా మారుతావు. You will become a useless. పనికిరాని వానిగా మారుతావు. సాతాను పని అదే పిల్లరా. That is the work of the devil, beloved. సాతాను పని అదే. That is the work of the devil. మన he want to make fun of our life. మన జీవితాల్ని ఒక ఎగతాళిగా చేయాలనుకుంటున్నాడు. సైతాను పని ఎగతాళి చేయాలి. The work of the devil is to mock. వీళ్ళు దేవుని నమ్మినట్ట అమ్మా అనిలు అంటారు. The Gentiles will say Bible- they believed God. బైబిల్ పట్టుకొని చర్చికి పోతారు. They take Bible and go to church, ఇంట్లో ఎప్పుడు సమస్యలే, but always problems in ఎప్పుడు the house, కష్టాలే, always troubles, ఎప్పుడు రోగాలే, always sicknesses, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే, always financial problems, ఎప్పుడు కన్నీళ్ళే, always tears. కుటుంబం సరిగా లేదు, The family is not పిల్లలు right, సరిగా లేరు, children are not right. అవన్నీ సైతాను కనిపిలా. All these are the works of devil. వాడు మన మీద మన అగ్ని మీద నీళ్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. He's trying to put water on To a rise. మన పైకి లేవాలి. This is the year to rise. ఇది పైకి లేచే ఓ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని లేవాలి. You should rise నీ up this బలహీనత year. చూసుకోవద్దు, Don't look at your నీ weakness. ఇబ్బందులు చూసుకోవద్దు, Don't look at your నీ problems. శ్రమలు చూసుకోవద్దు, Don't look at your నీ suffering. ఓడిపోవద్దు, Do not be నీవు defeated. జయించాలి. You should overcome. యేసయ్య అదే అంటున్నాడు, Jesus is saying the same. నేను లోకాన్ని జయించాను, I overcame the world. నేను శోధనలు జయించాను, I overcame temptation. నేను పాపాన్ని జయించాను, I overcame sin. హల్లెలూయా, నేను లోకాన్ని జయించాను, I overcame the నేను world. సాతాన్ని జయించాను, I overcame the devil. మరణాన్ని I జయించాను. overcame the death. నీవు కూడా జయించాలి. You should also overcome. కుమారు నీవు జయించాలి, Son, you should overcome. కుమారులా నీవు జయించాలి. Daughter, you should ఈ 2020 సంవత్సరములో This 2025. జయ జీవితం జీవించాలి. Live a victorious వాళ్ళదే life. పరలోక రాజ్యం, Theirs is the kingdom of God. వాళ్ళదే ఈ 2025. And theirs is the 20.